మ్యాటర్ అక్కడ. నేను ఫెయిల్ట్ అయినా కాబట్టి చెప్తున్నా. ఇంత చెప్పు. నువ్వు వష్ సినిమా చూసినావా? చూసిన నేను వష్ చూసిన. గుజరాత్ ఇది. ఆగండి ఎందుకు అందరూ తెలుసు అనుకుంటుంది అంటే సుందరానికి. TFI ఫెయిల్. నాకేమనిపించింది అంటే ఈ మూవీ ఫ్లాప్ దానికి ఒక రీజన్ నాకు స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. అంటే సుందరానిక ఆ నెగిటివ్ వేలో చూసి మొత్తం సినిమా ఎవ్రీ వన్ చాలా అజయ్ దేవగన్ అంటలేను. ఒక నిజంగా సైకో కిల్లర్ అయ్యి హీరోయిన్ ని మీట్ అయ్యి వాడు చేంజ్ అయిపోయి హీరోయిన్ చావడం వల్ల వీడు మళ్ళా నీకు హంట్ బిగిన్ చేసిండు అన్నా కూడా క్రేజ్ ఉంటుండే ఫిలిం. సైడ్ కి ముందుకి వెనక్కి వెళ్ళలేరు, ఓన్లీ పైకి కిందికి. ఓకేనా? అమ్మ పెద్ద ఛాలెంజ్. లాంగ్ మార్కెటింగ్. నువ్వు రివెంజ్ మూవీ అనే చెప్పుకుంటే ఇంకా బాగుంటుండే. దిగితే ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి సాయంత్రం చంపేస్తారు. కార్ తీసుకొచ్చి తిరుపతి నేను మీ నాన్న చంపలేదు అని తిరుపతి. హలో గాయ్స్, హలో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గోలా. ఎస్ గాయ్స్, సో మనకి లాస్ట్ 4 పాడ్కాస్ట్లు అయినాయి అండ్ 2 బ్లాగ్స్ అయినాయి. చూడకపోతే పక్కన ఉన్నాయి. బాగానే అయిందని మేము అనుకుంటున్నాము. సో పక్కా చెక్అవుట్ చేయండి. సో 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 ఇవాళ మన టాపిక్ ఏంటంటే అండర్ రేటెడ్ మూవీస్. లైక్ మాకు తెలిసిన అండర్ రేటెడ్ మూవీస్ గురించి మేము డిస్కస్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఎక్కువ వెళ్తూరులో రాని సినిమా. లైక్ స్టార్టింగ్ లో వెళ్తురు రాని సినిమాలు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికీ రికగ్నిషన్ వచ్చేసింది. అప్పట్లో రాని సినిమాలు అంటే ఇప్పుడు మేము మళ్ళీ ఇంకా వెళ్తుర్లకు తీసుకురావాలని ఏం అనుకుంటలేము. జస్ట్ మేము ఇవి అండర్ రేటెడ్ ఎందుకు అయింది లైక్ మాట్లాడుకోవాలి. అసలు అప్పుడు ఆడియన్స్ కి ఏం ఫ్లా అనిపించింది ఆర్ స్టోరీలో, లైక్ ఏమైనా చేంజెస్ చేసే ఉన్నాయా, అవన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే ఇవాళ వీడియోలో. అంతే మా ఒపీనియన్. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో గైస్. సో గైస్, ఇవాళ టాపిక్ ఏమో తెలిసింది కదా, అండర్ రేటెడ్ మూవీస్. మేము ఇవి అండర్ రేటెడ్ మూవీస్ అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఎవరు చెప్పాలనుకుంటున్నారా అండర్ రేటెడ్ మూవీస్ గురించి? చెప్పు. ఓకే, తగలబెట్టండి సార్. నాకు ఇష్టమైన ఫేవరెట్ మూవీ ఇది. దీన్ని ఇంకొంచెం రీచ్ వస్తే బాగుంటుంది, అంటే ఒక వెలుగులో వస్తే బాగుంటుంది అనిపించిన సినిమా ఇది. అందరూ తెలుసు అనుకుంటుంది అంటే సుందరానికి. ఇంకేం రీచ్ వస్తుంది అందరికి తెలిసిన తర్వాత? TFI ఫెయిల్. ఎన్ని పోస్టులు రా నాయన అంటే సుందరానికి. అసలు చాలా బాగుంటుంది సినిమా. లైక్ అండర్ రేటెడ్ లిస్ట్ లోంచి తీసేసిన సినిమా ఆఫ్టర్ రిలీజ్. బట్ ఇప్పుడు అండర్ రేటెడ్ కాదు కదనా? ఇప్పుడు కాదు, బట్ ముందు ఇట్స్ అండర్ రేటెడ్ ఫిలిం. ఇప్పుడు అందరూ అరే ఎట్లా ఫెయిల్ చేసిరా, ఎట్లా ఫ్లాప్ చేసిరా అని చెప్పి ఇప్పుడు ప్లేస్ సినిమా అందరికి. సో అప్పుడేంటంటే లైక్ రిలీజ్ అప్పుడు చెప్తుంటే అండర్ రేటెడ్, ఎక్కువ రీచ్ కాలేదు సినిమా. అవును. సో నేనేంటంటే ఇప్పుడు దీంట్లో టూ కాయిన్స్ చెప్తా. ఒకటి ఏంటంటే ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్తా, ఇంకోటి ఎక్కువ మందికి రీచ్ కావాలి సినిమా, అసలు ఇట్లాంటి సినిమా ఎందుకు హిట్ కావాలని చెప్తా. ఒక రెండు చెప్తా. ఓకే, నువ్వు ఈ 2 పాయింట్స్ డిస్కస్ చేయాలనుకున్నా ఈ సినిమా మీద. ఒకటి ఫ్లాప్ అయిందండి, ఎందుకు ఫ్లాప్ అయింది ఒకటి కొంచెం కొంచెం ఉంటుంది. లైక్ ఎక్కడంటే ఆ సినిమాలో ప్రతిసారి ఆ డ్రామా ఉంటుంది, చిన్నప్పుడు యాక్టింగ్ డ్రామా ప్లే, అది ఎక్కువ రిఫరెన్స్ అదే తీసుకుంటారు. అంటే ప్రతిసారి ఎందుకు ఏంటంటే మళ్ళీ బ్యాక్ అదే డ్రామా, అదే ప్లే అది రిపీటెడ్ గా వాడుతుంటారు అన్నమాట. కొంచెం ఒకటేసారి లేదు చాలా సార్ లేదు మామ, ఒకటేసారి వస్తుంది. లేదురా, అవునరా, కాదు, నీకు 2 times వస్తుంది. ఒకటి స్టార్టింగ్ లో ఉంటది, ఒక్క నిమిషం చెప్తాడు. ఒకటి స్టార్టింగ్ లో ఉంటది అండ్ నీకు మధ్యలో అంటే వీళ్ళిద్దరు ఎట్లా కలుసుకున్నారు, లైక్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అయినారో ఆ టైంలో ఉంటుంది. హీరోయిన్ కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, చెప్తుంది. 2 times వస్తుంది నీకు. కాదు, ఫస్ట్ టైం ఏమో హీరో మాంటేజ్ ఉంటది కదా, హీరో పాస్ట్ when he going to become hero. అదే సినిమాలో ఫస్ట్ ఓపెనింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, డ్రామా నుంచి. కానీ ఈమె అంటే లీలా సైడ్ చెప్తారు కదా,
లీలా సైడ్ డ్రామా చూపియరు మొత్తం, అవును డ్రామా తర్వాత ఏమైందో చూపిస్తారు. అవును. లీలా ఎట్లా అంటే అందరు ఒక సైడ్, నేను ఒక సైడ్, నేను ఒక సైడ్. అంటే గుర్తింపు. ఎస్, డిఫరెంట్ ఉండడం ట్రై చేస్తుంటుంది ఆమె. సో వాళ్ళ డాడీ చెప్పారు కదా, అండ్ షీ వాంట్స్ టు బికమ్ ఫేమస్. ఉమ్. అందరికంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా ఉండాలని ట్రై చేస్తుంది కానీ ఆమె. ఫోటోగ్రాఫర్ ఆ, అందుకే సుందర్ అంటే ఇష్టపడుతుంది. ఎందుకు వాడు అందరూ డిఫరెంట్ ఉంటారు, సైకిల్ వేసుకుంటారు, అదంతా డిఫరెంట్ ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ పాయింట్ ఏంది, నీకు ఎందుకు స్లో అయిందంటే ఎక్కువ ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ, ఇంకా డ్రామా స్క్రిప్ట్ ప్లస్ ఇప్పుడు అంటే లాస్ట్ వాళ్ళు బాస్ అంటాడు, ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి చెప్తావు, ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటాడు చూసినా. అది ఎక్కువ వచ్చే డ్రామా వాడతారు అన్నమాట అక్కడ ఆ స్క్రిప్ట్. ఇంకోటి ఇప్పుడు అదొకటే మైనస్ పాయింట్ నాకు. నీకు ఫ్లాప్ గానికి ఇది ఒక రీజన్ అంటున్నారు. సో ఎందుకు ఇటుగా అట్లా అంటే నాకు సెకండ్ హాఫ్ నుంచి మొత్తం పోతుంటుంది సినిమా, మొత్తం క్లీన్గా పోతుంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఇంట్లో ఒప్పించడానికి ఏవేవి ప్లాన్ చేస్తుంటారో, ఏవేవి డిస్కషన్ చేస్తుంటారో, ప్లాన్ చేసుకుంటా మళ్ళీ ఆ కిడ్స్ రోడ్ చూసినావా, వాళ్ళ చైల్డ్హుడ్ కిడ్స్, అది వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. అక్కడ కామెడీ అంతా బాగుంటుంది సినిమాలో, చాలా వర్కౌట్ అవుతుంది. లాస్ట్కి ఒక ఎమోషనల్ టచ్, అరే మీ మనవాడికి లోపల ఉన్నప్పుడు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు లేదా చెప్తే మీరు ఓట్లేస్తారా అంటే వాళ్ళకి ఒక లెక్క మనకు ఒక లెక్క అని చెప్పి అది ఉంటుంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఎక్స్పీరియన్స్ ఆ సీన్ మొత్తం అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నాకేమనిపించింది అంటే ఈ మూవీ ఫ్లాప్ గానికి ఒక రీజన్ నాకు స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. అంటే సుందరానిక లేదు, నాకు వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ బిల్డప్ ఉంటుంది చూడు, అవును, అది కానీ టైం పడుతుంది వాళ్ళకి. నేను నీతో అగ్రి చెయ్య నీ పాయింట్, బికాస్ స్టార్టింగ్ అనుపమ దగ్గరికి వస్తాడు కదా, అడగడానికి వస్తాడు, నీ వల్ల నేను వెళ్తా యుఎస్ కి అని. అప్పుడు ఆమె అసలు నువ్వు ఎందుకు ఇంత ట్రై చేస్తున్నావు అడిగితే, అప్పుడు స్టార్టింగ్ నుంచి వాడు స్టార్ట్ చేస్తాడు అనమాట స్టోరీని, వాడు స్టోరీ చెప్పుకుంటాడు. దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి కట్ అవుతుంది. అవును అర్థం మనకు. అవును అవును, అక్కడ వాళ్ళు ఇద్దరు ఇట్లా కలుసుకుంటారు, అక్కడి నుంచి చెప్తాడు. అవును అవును, బట్ నేను ఏమన్నా తెలుసా, వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది చూడు, అది ముందు చూపించాల్సింది అని నేను అనుకున్నా. లేదు చాలా సెట్ కాకపోతే అసలు నాకేం తెలుసా, వాళ్ళు ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది నిజంగానే నాకు. అది నాకు అనిపిస్తుంది, చెప్పినా ఎందుకు స్టోరీ బిల్డ్ అంటే నీకు మాంటేజ్ స్లో అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళు కలిసింది వాళ్ళ కలిసింది బాగుంటది. నాట్ అదంటలేదు నేను, అనుపమ పరమేశ్వరంది నానిది కన్వర్జేషన్ ఉంటుంది చూడు, అది స్లో అనిపిస్తుంది నాకు. ఏమో నువ్వు పాయింట్ చెప్తలేవు అనిపిస్తుంది నాకు. వివేకాత్రేయ ఫిల్మోగ్రఫీ మొత్తం చూసుకో, అంటే వివేకాత్రేయ రైటింగ్ స్టైల్ ఇదంట. ఓకే, పక్కా మాంటాజ్, అంటే చిన్న పిల్లల స్టోరీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం ఫేస్ చేసుకుంటూ వచ్చారు అది రాసుకుంటాడంట పక్కా. నేను అది కాదంటాను వాళ్ళు. నీకు అంటే సుందరానికి ఇచ్చే లవ్ స్టోరీ, నేనేమంటున్నా అంటే ముందటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ లవ్ సీన్స్ ఓకే నీకు. సో లెంత్ ఈజ్ నాట్ ద పాయింట్. నాకు లెంత్ ప్రాబ్లం కాదు, ఓకే పేసింగ్ స్లో ఉండే స్టార్టింగ్ లా. ఇక్కడ స్లో ఉంటది కానీ నాకేం తెలుసా, ఈ బిట్ ఉంది చూడు, నువ్వు వాళ్ళు చిన్నప్పుడు లీలా ఇంకా వాడు కలిసి ఉంటుంది చూడు, అవును, నువ్వు ఆ డ్రామాలో ఇది అక్కడ ఇంక్లూడ్ చేసి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది నాకు. సెట్ కాకపోతుండే మనకి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇది అసలు చెప్పడానికి ఎందుకు స్టార్ట్ అయింది, ఈ యుఎస్ పోవడానికి ఆమె అడిగింది కదా స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు సడన్ గా మార్నింగ్ చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ చేసుకుంటాం, పెద్దగా రొటీన్ అయిపోతుండేది. ఇప్పుడు బట్ ప్రతి మూవీలో ఇది రామ్ కామే బేసిక్లీ, బట్ స్టార్టింగ్ కామెడీ టచ్ ఇద్దామని పెట్టిండేమో అనిపించింది నాకు. వివేకాత్రేయ నానేది కామెడీ టచ్ ఇద్దామని చెప్పి యుఎస్ అనుపమతో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండేమో అనిపించింది నాకు. ఓకే, బట్ నేనేం బట్ నీకు స్టార్టింగ్ నుంచి వాడు సెటప్ చేస్తూనే ఉంటాడు. ఏంది వాళ్ళ ఫ్యామిలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, యుఎస్ కి వెళ్ళే యోగం లేదు, అందుకే పంపిస్తలేరు, అవును అవును, దీని వల్ల అయినా వెళ్ళొచ్చు అని చెప్పి నీకు ఫస్ట్ నుంచి సెటప్ చేస్తాడు అది. అవును అవును, అందుకే ఆ చిన్నపిల్లల స్టోరీ కూడా ఇంపార్టెంట్. అవును. అండ్ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇస్తుంది, వాళ్ళ నానమ్మ వాయిలెన్ సీన్ మస్తు ఉంటుంది. వాయిలెన్ వీణ 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 మస్తు వేస్తుంది.
వీణ వీణ వాయించి పర్మిషన్ ఇస్తుంది. వాడు ఆలి దొంగ అవుతాడు, పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ ఇంకా మమ్మీ అప్పటి నుంచి ఇంకేం మాట్లాడదు. వాళ్ళ అమ్మ మాట్లాడు, వాళ్ళ డాడీ బిలీవ్ చేయడు వాళ్ళ అమ్మ మీద. వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ నువ్వు రోహిణి క్యారెక్టర్ ని చూడు, వాళ్ళ మమ్మీ సైలెంట్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది తెలుసా? డాడీ ఫస్ట్ వాళ్ళ డాడీ అగ్రి చేస్తాడు కదా ఫస్ట్ టైం. అవును, ఆమె చెప్పింది తప్పని చెప్పి వాళ్ళ అమ్మ ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ డాడీకి ఫస్ట్ స్టార్టింగ్ లా వినడు. సో దాంతో ఆమె ఏమనుకుంటది, ఈయనకి ఎంత చెప్పినా వినడని చెప్పి ఆమె సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ ఇంకోటి చెప్తాడు, నాని చెప్తాడు అంటే సుందర వాయిస్ రెడీ అవుతుంది ఏంటంటే ఎప్పుడైతే ఆ సంఘటన నాకు జరిగిందో చెప్తాడు. అవును, అప్పటి నుంచి మా నాన్న మా అమ్మని మాట వినడం ఆపేసిండు, ఆమె కూడా చెప్పడం ఆపేసింది. అవును అవును, ఇంకా మా అమ్మమ్మ కూడా వీణ వాడడం ఆపేస్తుంది, వీణ వాడడం ఆపేస్తుంది. అక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట అది. బికాజ్ వాళ్ళ అమ్మమ్మ కూడా అనుకుంటారు నేను వీణ వాయించి పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఇట్లా జరిగింది. అంటే వాళ్ళ రూల్స్ ఇవి, అంటే వాళ్ళ ఇంటి రూల్స్ అనుకుంటా. సముద్రం దాటి వెళ్ళొద్దు చెప్తాడు అన్నమాట. పండితుడు చెప్తాడు అన్నమాట, పండితుడు కాదురా, జ్యోతిషుడు చెప్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫస్ట్ రూల్ కాదు అది, జ్యోతిషుడు చెప్తాడు. రూల్ కాదు, జ్యోతిషుడు చెప్తాడు. వాళ్ళ నాని జాతకం చూసి గండం ముందు దాటద్దు, తర్వాత రూల్ కాదురా. చిన్నప్పుడు నేను ఒక్క నిమిషం నేను పాయింట్ చెప్తా. అసలు ఎందుకు వద్దంటారు తెలుసా? ఫస్ట్ దేశం దాటి వెళ్ళడానికి నీకు ఏదో పిన్నుతోనే నాల్క కోసుకొని ఫస్ట్ అంటే ఎప్పుడు స్టార్టింగ్ సీన్ లో నీకు ఖాళీ వచ్చి చెప్తాడు కదా, దానికి స్టార్ట్ కాదు. అవును యుఎస్ తీసుకెళ్లాలని అంత రెడీ అయిపోతుంది. వాడు ఫ్రాడ్ అని తెలిసి వదిలేస్తారు. కాదురా, నీకు ఆలీ వచ్చి చెప్తాడు కదా ఇట్లా యుఎస్ తీసుకెళ్ళాలి అని చెప్పి, నీకు ఫస్ట్ హీరో చేస్తా అని చెప్తాడు కదా ఆలీ. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేస్తారు కదా, హీరో చేస్తా అంటే వీళ్ళు ఇద్దరు వద్దంటారు. ఫస్ట్ ఎవరు, వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ వద్దంటారు. వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేస్తుంది, ఎందుకు వీడి జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి యుఎస్కి పంపిద్దాము అని అంటది. అప్పుడు వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ డాడీ ఏమంటారు అంటే, రిలేటివ్స్ లో ఒకడు వెళ్ళిండు, వానికి రొట్టెలది ఉంటుంది చూడు కట్టే, ఆర్ సమ్ ఏదో మెటల్ది కాల్చి కాల్చి వెళ్ళాలి అని అంటారు. వీనికి అట్లా చేస్తే టేస్ట్ ఉండదు జీవితంలో, టేస్ట్ చూడలేడు నాలుకతోని, వద్దు అవసరం లేదని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ డాడీ అంటారు. అప్పుడు దాని తర్వాత ఏం కాదు వీళ్ళ మమ్మీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాడి జీవితం ఎందుకు నాశనం చేయడం అంటే వాళ్ళ నాన్నమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు కూడా ఆర్టిస్టే కదా, మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా అంటే ఆమె వీణ వాయించి ఓకే అంటది. వాళ్ళ మమ్మీ ఆ తర్వాత ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయని వెతుకుతే గడ్డి పోచుతో ఇట్లా అంటే సరిపోతుంది, అది కూడా ఒక చెప్తుంది. మెటల్ది కాకుండా గడ్డితోని అంటే కూడా అయిపోతుంది అంటే అప్పుడు ఓకే అంటారు. ఏంటంటే అయిపోయినాక తెలిసిపోయినాక ఆర్డర్ వస్తుంది, వీనికి ఎయిర్పోర్ట్ తీసుకోవడానికి ఆర్డర్ వస్తుంది. ఇది చూడు ఈ తప్పు, ఇది వాడు అట్లా మోసం చేస్తున్నాడు అంటే, అన్న ఆటోని పంపేయాలంటే వద్దు స్కూల్ పోతాడు అంటే బాధలో ఉంటున్నాడు. పోతాడు కాదు మళ్ళీ ఏమంటుంది, నాన్న నేను హీరోని కానా అంటే నువ్వు స్కూల్కి వెళ్ళరా ఉండు పాపు స్కూల్ పోతాడు. యాక్చువల్లీ వాళ్ళ డాడీ ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడం, కానీ వాళ్ళ డాడీ లాస్ట్ కి మనకి అట్లా అయిందని తెలిసిన తర్వాత ఇప్పుడు నీకు ఆ సీన్ అది ఎట్లా చూపిస్తారు తెలుసా? అదే సీన్ ఎట్లా చూపిస్తారు తెలుసా? ఆ సెకండ్ హాఫ్ లో ఆ సీన్ ఎట్లా చూపిస్తారు తెలుసా? వాడిని ఫస్ట్ నుంచి జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్న సైకిల్ ఉంటది, లివైస్ కి వెళ్ళి జీన్స్ తీసుకొని వచ్చేస్తాడు. సైకిల్ కూడా బాయ్స్ సైకిల్ ఇప్పకుండా లేడీస్ సైకిల్, కడ్డీ లేని సైకిల్. ఆటో ప్రతిసారి ఆటో తీసుకెళ్తాడు, పంచ కట్టిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే కార్ ఇప్పిస్తాడు. వాళ్ళ నాన్నమ్మ కార్ ఇప్పిస్తుంది, ఆమె పెన్షన్. వాళ్ళ నాన్నమ్మ ఏమనుకుంటా అంటే పెళ్ళి అయితే పిల్లలు పుడితే ఈ మనీ పిల్లలకి ఇద్దాము అని చెప్పి అనుకుంటారు. వానికి
ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసరికి ఎందుకు బస్సులో వెళ్ళడము కార్ అని చెప్తుంది. ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ తోని చెప్పిస్తాడు కదా ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పి వీనికి. అవును. ఆ తర్వాత వాళ్ళ డాడీ బాధపడి ఆటో ఎక్కి వెళ్తుంటాడు. అప్పుడు నానికి రియలైజేషన్ హిట్ అవుతుంది, అవును. నేను చేసే చాలా తప్పు పని అని. దాని తర్వాత కట్టు లివైస్ జీన్స్ ఇవన్నీ వస్తాయి. అవును కాదు కాదు, దానికంటే ముందు ఇది వస్తుంది. వాళ్ళ మామయ్య అండ్ వాళ్ళ డాడీ ఓ అవునవును కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఏ క్యాస్ట్ అయితే ఏమైతుంది, సరే ఏ రిలీజ్ అయితే ఏమైతుంది. దాని తర్వాత మొత్తం చేంజ్ తెలిసిపోతుంది కదా, ఇది కాదని చెప్పి మొత్తం చేంజ్ మారిపోయి వాళ్ళు అదంట వాళ్ళు ఇదంట అని వాళ్ళ మమ్మీ చెప్తుంది నిజం తెలిసింది. ముందు ఆమెకి పిల్ల పుట్టరు కదరా అంటే అదే ఎమోషనల్ సీన్. అదే అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా మీ మావాడు అట్లనే కదా, అప్పుడు ఏమైంది అంటే మనకు ప్రాబ్లం ఉంటే మనక లేకపోతే వాళ్ళకి ఇది అంటావా అంటే మొత్తం క్లియర్ అయిపోగానే అప్పుడు ఉంటారా సీన్ అది లాస్ట్కి. మళ్ళీ లాస్ట్కి వాళ్ళ నాన్న వీణ వాయించుకుంటేనే ఓకే అదే వాళ్ళ మమ్మీ లేస్తుంది అందరి మీద. అది పీక్ మూమెంట్ ఆఫ్ అంటే సుందరానికి. లాస్ట్ లో కూడా మొత్తం హాస్పిటల్ పోయి లీలా పనుకుంటుంది. అండ్ వాడు నిజం చెప్పిన తర్వాత రోహిణి ఒక లుక్ ఇస్తుంది ఏడుచుకుంటూ. రోహిణి వాళ్ళ మమ్మీ అంటే ప్రౌడ్ మూవీ ఉంటాడు చూసినావా, వాడు ప్రౌడ్ ఫీల్ అయితే కన్నీళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్తాడు. వాడు కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్తాడు. ఎవరికి? లీలాకి చెప్తాడు. గుర్తుందా బ్యానర్ ఉంటది, ఆయన బ్యానర్ చూపించేటప్పుడు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత బ్యానర్ స్టార్టింగ్ లో ఓకే మా మమ్మీ ఏదో ఇప్పుడు పొగడతలకు పొగుడుతుంది, రియల్ గా అంటే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది. లాస్ట్ కి అవుతుంది మొత్తం సీన్, లాస్ట్ కి అది లాస్ట్ కనెక్ట్ అవుతుంది. కానీ అంటే మస్తు రాసుకోండు వివేక్. సినిమాది నేను సెటప్ పే ఆఫ్ నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. నేను డ్యూరేషన్ అంటలేను, పేస్ అంటున్నా. ఓకే నేను డ్యూరేషన్ నేను చెప్తున్నా కదా, ఇంకో 6 గంటలన్నా చూస్తా. నాకు పేస్ ఇంపార్టెంట్. బట్ నేను చెప్తున్నా జస్ట్. బట్ నేను నిజంగా అంటే నేను చాలా సార్లు చూసిన, ఇప్పుడు బోర్ కొడితే నేను అంటే పెట్టుకుంటా. వేడికి అంటే పేస్ ఇష్టం నాకు, అంటే అంటేలో అన్ని ఇష్టం. డ్యూరేషన్ అన్ని పర్ఫెక్ట్. నేను అంటేలో ఉన్న డిఫెక్ట్ పేస్ అంటున్నా అంతే. స్టార్టింగ్ కూడా అది. ఓకే స్టార్టింగ్ నేను మోడల్ లెక్క ఉండాలి, సో అది కొద్దిగా ఆ పేసింగ్ తక్కువ చేసినా కూడా, లేదంటే పేసింగ్ కరెక్ట్ పెడితే అంటే ఈజ్ ఎ క్రేజీ ఫిలిం ఫర్ మీ. నేను మొన్న మళ్ళీ కూడా చూసిన 10 రోజులు. అండ్ నాకు కూడా ఒక్కొక్క పాయింట్ లో అనిపిస్తుంది, ఇది ఆ చిరు సాంగ్ వస్తుంది చూడు, చిన్న పిల్లలు డాన్స్ చేస్తారు, అది కొంచెం అది కొన్ని ఆ సాంగ్ లేకపోయి ఉంటేనన్నా ఏం డిస్టర్బ్ కాకపోతుండే స్టోరీ. ఏది లాస్ట్ ఫస్ట్ సాంగ్ ఎందుకంటే వాడు ఊహించుకుంటాడు యాక్టర్ అనగానే, వాడు ఆ జానర్ లో వెళ్ళిపోయి ఊహించుకుని బట్ నేను చెప్తాను తెలుసా, అవసరం లేదు సాంగ్, అవసరం లేదు. నేను ఏమంటాను తెలుసా, ఒక సినిమాలో నీకు కంటెంట్ ఉంటే నీకు సాంగ్స్ అవసరం లేదంటాను. నీకు పేస్డ్ ఫిలిం ఉంటాయి చూడు కొన్ని, నీకు ఇక్కడ పేస్ కట్ చేస్తే నీకు సినిమా ఫ్లో పోతుందిరా అన్నప్పుడు నువ్వు సాంగ్స్ వేయకుండా ఉండాల్సింది అంట నేను. నీకు అది ఎక్కడ చేస్తారు తెలుసా, లక్కీ భాస్కర్ మూవీలో వాళ్ళు ఈ వీనితో చేతులు కలుపుతారు చూడు, టీవీ ఒకటి వస్తాడు చూడు, ఫస్ట్ 2 lakhs 3 lakhs అప్పు కావాలని చెప్పి, ఆ తర్వాత కొన్ని డీల్స్ చేసిన తర్వాత లక్కీ భాస్కర్ అని సాంగ్ వస్తుంది చూడు, లాస్ట్ ఎండ్ అయిపోయింది. నీకు ఎక్కడ ఒక కంటైనర్ లో వాళ్ళు తాగుతారు చూడు, అక్కడ ఒక ఐటమ్ సాంగ్ ఉండే అంట, కట్ చేసిండు. ఐటమ్ సాంగ్ ఉంటే వాళ్ళకి కట్ చేసి ఓన్లీ 2 bits పెట్టినారంట, జస్ట్ 2 scenes. అంటే వాళ్ళకి ఆ ఫ్లో నచ్చలేని చెప్పి ఆ సాంగ్ ని తీసేసినారంట. నేను అదంటున్నా, నీకు స్టోరీ ఒకవేళ సాంగ్ డిమాండ్ చేయకపోతే నువ్వు సాంగ్ పెట్టొద్దు, పెట్టని అవసరం లేదు. ఎడిటింగ్ లో కూడా ఫిక్స్ చేయొచ్చు దాన్ని. నీకు అన్న సాంగ్ మళ్ళీ యూట్యూబ్ లో వేసుకో అంటే. సో నా అండర్ రేటెడ్ మూవీ చెప్తా నేను. నా అండర్ రేటెడ్ మూవీ ఘాజీ. తెలుగులో
తెలుగులోను తెలుగు తెలుగులో గాజీ. తెలుగులో గాజీ, హిందీలో గాజీ అటాక్. అవునవును. ఓకే. చాలా మాట సినిమా అసలు దాని మొత్తం సబ్మెరీన్ ఉంటది, మొత్తం సబ్మెరీన్ లో ఉంటది. అరే దాంట్లో తిరువీరు ఉన్నారంటారా? తిరువీరు ఉంటాడు, తెలియదా? నేను మొన్న పాడ్కాస్ట్ చూస్తుంటే తెలిసింది తిరువీరు ఉన్నాడంట దాంట్లో. తిరువీరు మసూదా హీరో, మసూదా మూవీలో హీరో తిరువీరు. ఒక సీన్ లో ఉంటాడు గుర్తులేదు మాక్సిమం. చాలా సేపు ఉంటాడు. ఆయన హెయిర్ కట్ వల్ల గుర్తుపట్టారు ఎవరు. అండ్ చాలా లీన్ ఉంటుండే అవును. తిరువీరు. చూద్దాం ఒకసారి మళ్ళీ. మళ్ళీ రీవాచ్ చేయి. తిరువీరు ఉంటారు. మొన్న నాకు కూడా తెలియదు, తిరువీరు పాడ్కాస్ట్ లో ఏదో చెప్తుంటే నేను క్లిప్ చూసిన, నేను గాజీలో ఉన్నాను. గాజీ అటాక్ ఇట్లా అరే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూవీ, చాలా బాగుంటుంది సినిమా. ఇట్లా ఎవ్రీ మొత్తం సబ్మరీన్ లో ఒక్క డౌట్. ఇప్పుడు నువ్వు గాజీ అండర్ రేటెడ్ ఫిలిం అంటున్నావు. వై డూ ఫిల్మ్ గాజీ ఇస్ అండర్ రేటెడ్? గాజీ ఇస్ అండర్ రేటెడ్ ఎందుకు అట్లా అనిపించింది నీకు? బికాజ్ ఎవరు చూడలేరు, నాకు ఇప్పటివరకు ఎవరు సజెస్ట్ కూడా చేయలేరు అండర్ రేటెడ్ అని. అంటే లైక్ అది గాజీ ఎందుకు ఇగ్నోర్ చేస్తారో నాకు అర్థం కాదు. బికాజ్ తెలుగు అంటే అప్పుడు రిలీజ్ టైంలో నేను మా అక్క వాళ్ళందరూ థియేటర్లోనే చూసాం గాజీ. అంత క్రౌడ్ లేకుండే, ఫ్యాక్ట్ అది. గాజీ ఇప్పటికీ కూడా ఎవరు రికమెండ్ చెయ్యరు. రానా రానా ఫిల్మోగ్రఫీ వస్తే కూడా గాజీ ఎక్కడ కనబడదు. అంత యూట్యూబ్ లో లేదు సినిమా, ఇక్కడ లేదు సినిమా. ఉంది జీ5 అయితే, జీ5 అంటారా? జీ5 కూడా ఎక్కువ లేదు. అది ప్రైమ్ లో ఉందా నాకు డౌట్. ప్రైమ్ తీసుకుంది. ఎందుకంటే నేను ప్రైమ్ తీసుకు ప్రైమ్ లో కూడా ఎక్కువ సజెస్ట్ చేయదు సార్ నీకు. అరే కాదు, కొంచెం డీప్ అప్పట్లో నీకు స్టార్టింగ్ ప్రైమ్ ఇండియాకి వచ్చిన తర్వాత దర్ గివింగ్ 30 days ఫ్రీ ట్రయల్. ఆ టైంలో రికమెండ్ చేసిందే గాజీ ఎక్కువ. బట్ రికమెండ్ చేసిన తర్వాత కూడా ఎవరు చూడలేదు గాజీ చూడలేదబ్బా ఎవరు. ఇప్పటికీ కూడా నేను చాలా సార్లు ఎవరితో మాట్లాడినా కూడా గాజీ ఎవరు తీయరు. సో ఐ ఫీల్ అండర్ రేటెడ్ గాజీ. రికగ్నిషన్ రావాలి అలాంటి సినిమాలకి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ గాజీ పేస్ చాలా బాగుంటుంది, అసలు ఎక్కడ ఆగదు సినిమా. అండ్ ఆర్మీ టెర్మినాలజీ ఉంటుంది కదా, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లో చూసుకుంటారు, వాళ్ళు ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో నీకు ఆ మూవీలో ఫేవరెట్ ఏమిటో చెప్పు, సీన్, ఫేవరెట్ సీనా హోల్ మూవీ అండ్ లాస్ట్ 40 minutes. నాకు ఎక్కడ అంటే లాస్ట్ 30 minutes మొత్తం నాకు ఒకటి చెప్తున్నా, అంటే ఇప్పుడు వేసుకోకండి. నేను గాజీ చూసినా నాకు స్టోరీ గుర్తు వస్తలేదు. ఇండియా పాకిస్తాన్ అక్కడ ఉంటుంది అది, కానీ అండర్ వాటర్ ఫైట్ అది కాదు బాయ్. అవును పిచ్చా. సరే ఏంది గాజీ అంటే ఏం చెప్పు. సబ్మరీన్ పేరు కదా అది. అవును పాకిస్తాన్ కాదు మామ, పాకిస్తాన్ సబ్మరీన్ వస్తుంటది, వీడు అట్లా డిఫెన్స్ అనుకుంటున్నా. కాదు, దానికంటే ముందుగా అయింది అనుకుంటా గాజీ అటాక్. దానికంటే ముందే అయింది. అవును బాయ్, నీకు చైనాతో కూడా అయింది సేమ్ ఇదే ప్రాబ్లం. కానీ మూవీ గురించి మూవీలో అదే కదా, నేను అదే కన్ఫ్యూజ్ అవుతున్నా. పాకిస్తాన్ సబ్మెరీన్ వస్తుంటే డిఫెన్స్ కోసం వీళ్ళు వస్తారు. డిఫెన్స్ కోసం వస్తే వాళ్ళది చాలా హైటెక్ సబ్మెరీన్ ఉంటుంది వాళ్ళది. దాని పేరేంది ఏదో ఉంటది, దాని పేరు అంత గుర్తులేదు. సో నీకు సినిమా గుర్తులేదు, దాని పేరే గాజీ. అవునా? పాకిస్తాన్ వాళ్ళది గాజీనా? పాకిస్తాన్ వాళ్ళది గాజీ. మనది S27. మనది S21 S27. చాలా తక్కువ ఉంటది కదా అది, కొంచెం దాని కంపేర్ కంటే ఇది చాలా తక్కువ ఉంటది. గాజీ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సబ్మరీన్. దాన్ని ఎట్లా అడ్డుకున్నారో అదే గాజీ అటాక్. సో హిందీలో క్లియర్ టైటిల్ గాజీ అటాక్. ఓకే అండర్స్టూడ్. సబ్మరీన్ ఉంటుంది కదా, ఆ సబ్మరీన్ ని టోటల్ సగం మొత్తం డిస్ట్రాయ్ ఉంటుంది. మొత్తం ఆల్రెడీ బాంబ్స్ వేసుకుంటా వీళ్ళు దీన్ని డిస్ట్రాయ్ చేస్తారు. దానిలో క్యాప్టెన్ ఉంటాడు, ఆ క్యాప్టెన్ చచ్చిపోతాడు. సో ఆ క్యాప్టెన్ ప్లేస్ రానా వస్తాడు. అంటే దాంట్లో ఉంటాడు, కానీ ఎక్కువ
హైలైట్ కాదు ఆగండి, నేను మంచిగా చెప్తా. నువ్వు ఏంటిదంటే ఇప్పుడు నాకు ప్లాట్ గుర్తు రావట్లేదు గాజీ. నాకు ఒక 2-3 లైన్స్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. ఓకే, గాజీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఏదో ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. వీళ్ళు అటాక్ చేద్దామని అనుకుంటుంటారు పాకిస్తాన్ వాళ్ళు అప్పటికే. ఎలా చేయాలి? వాటర్ వే ఒక్కటే ఉంది. వాటర్ వే అది దాంట్లో ఇది తిరుగుతుంటది అనమాట మనది ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియన్ ఓషన్ లోనే ఉంటది కదా ఎప్పుడు కవర్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంత అడ్వాన్స్ అంటే ఇండియన్ ఓషన్ మొత్తంని ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటి కంట్రోల్ చేస్తుంది. కవర్ చెయ్యొచ్చు, దానికి ఉంది, దానికి ఆ కెపాసిటీ ఉంది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ చేస్తే ఏంటంటే ఇండియా పాకిస్తాన్కి ఏమంటారు సీ రూట్ దొరుకుతుంది అనమాట, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి, పాకిస్తాన్ టు బంగ్లాదేశ్. సో అది ఐఎన్ఎస్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయాలి. విశాఖపట్నం, అదే అన్న విశాఖపట్నం కూడా ఇన్వాల్వ్ అయింది. నేను విశాఖపట్నం, నీకు విశాఖపట్నం ఇట్ సైడ్ కదా, నేను కాన్ఫ్లిక్ట్ చైనాతోనే ఉంటదేమో అని నేను అప్పటి నా లింక్ కట్టిపోతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయాలి అండ్ విశాఖపట్నంలో సర్ప్రైజ్ అటాక్. ఇదేం చేస్తుంది గాజీ? ఫస్ట్ ఏమో ఒక నార్మల్ షిప్ ని అటాక్ చేస్తుంది డైవర్ట్ చేయడానికి. ఇండియాకి ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తుంది. అర్థమైపోయింది మిషన్ అర్థం కాదు వాళ్ళది. మిషన్ అర్థం కాదు, ఏందంటే ఒక అటాక్ ప్లాన్ చేస్తుండ్రు, అండర్ వాటర్ గాజీ వెళ్ళింది అని ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. S-21 పంపిస్తారు. దాన్ని లీడ్ చేసేది రానా? కాదు కాదు చెప్తున్నా, వేరే క్యాప్టెన్ ఉంటాడు పంజాబీ. అసలు ఫస్ట్ మొత్తం ఎట్లా అంటే హీస్ దేర్ అంతే, లైక్ ఎక్కువ పవర్ ఉండదు, అంటే వాడు తొక్కుతుంటారు వాడిని. అరే ఆ క్యాప్టెన్ ఎక్కువ లైన్ రానియరు. రానా ఇస్ లెఫ్టినెంట్. ఓకే, అర్థమైంది. నా ఫేవరెట్ సీన్ ఎక్కడంటే, సో ఇప్పుడు ఏంది పంజాబీ అని చనిపోతాడా? చనిపోతాడు. సో ఆ ప్లేస్ రానా రీప్లేస్ కాపాడడానికి పోతూ పాసిపోతాడు అనమాట. అది లాస్ట్ తెలుసు. అయితే అంటే సెకండ్ హాఫ్ ఫేవరెట్ సీన్ ఎక్కడంటే గాజీ ఉంటుంది. బట్ మీరు అన్నారు కదా ఎండింగ్ బాగుంటాను. వాట్ అబౌట్ దట్ ఎండింగ్? అది ఆ ఫైటే ఇప్పుడు సగం షిప్ మొత్తం సబ్మరీన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాం మంది ఇక్కడనే. అప్పుడు కాదు, నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే స్పాయిలర్ అలర్ట్. గాజీ నిజంగా చాలా మంది చూడలేదు. ఒకవేళ మేము మాట్లాడుకున్నది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే వినండి, చూడండి. గాజీ పక్క చూడండి. అండ్ నేను ఎందుకు ఇక్కడ అండర్ వాటర్ వాళ్ళ ఆర్మీ వాళ్ళు మాట్లాడే టర్మినాలజీని చాలా మంచి చూపించారు. బికాస్ గాజీ అనే చాలా కాంప్లికేటెడ్ సినిమా, ఓకేనా, కానీ చాలా చాలా ఈజీగా అర్థమయ్యే సినిమా. అర్థమయ్యా అంటే అంత బ్రిలియంట్ గా చూపించిండు. అర్థమైపోతుంది. స్పూన్ ఫీడింగ్ అంటున్నాను. స్పూన్ ఫీడింగ్ డైరెక్టర్ అయితే స్పూన్ ఫీడ్ చేసిండు అందరికి. అసలు సెకండ్ హాఫ్ మొత్తం చెప్తా నీకు. ఒక ల్యాండ్ మైన్స్ వేస్తారు ఒక 2 hills మధ్యలో. పాకిస్తాన్ వాళ్ళు ల్యాండ్ మైన్స్ వేసి అక్కడ నుంచి సిగ్నల్స్ పంపిస్తారు S-21కి. ఏమని ఈడ మేము ఉన్నాము, మమ్మల్ని వచ్చి పట్టుకొని సిగ్నల్స్ పంపిస్తారు. అప్పటికి రిటర్న్ వచ్చేయండి అని ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి. రిటర్న్ వెళ్ళిపోతుంటారు, సిగ్నల్స్ ఆర్డర్స్ వచ్చేస్తాయి కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతుంటారు. కానీ సిగ్నల్స్ వస్తాయి అప్పుడు రానా ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఎకోస్ వస్తున్నాయి, రిటర్న్ ఎట్లయినా వెళ్ళిపోతున్నాం కదా, ఈ టూ హిల్స్ మధ్యలో నుంచి ఎకోస్ వస్తున్నాయి, వై నాట్ ట్రై, దొరుకుతారేమో, వెళ్ళేసి వద్దాము, చూసి వద్దాము, దొరికితే దొరికిరు, లేకపోతే వచ్చేస్తున్నాం అట్లా అని చెప్పి రానా చెప్తాడు. సో వీళ్ళు వెళ్తారు, అక్కడ అటాక్ అవుతుంది, ఆ ల్యాండ్ మైన్ ఒకటి పేలుతుంది, 2 ల్యాండ్ మైన్లు ఉంటాయి మొత్తం, ఒకటి పేలుతుంది, పడిపోతారు. అటాక్ అంటే చనిపోయిన అనుకుంటారు గాజీలో అందరూ, పాకిస్తాన్ వాళ్ళు అందరూ అనుకుంటారు
ఇండియన్ షిప్, ఇండియన్ సబ్మరీన్ క్రాష్ అయిపోయింది, బతకలేరు ఎవ్వరు, చనిపోయారు అనుకోండి. బట్ అక్కడ ఏమైంది, బతికే ఉన్నారు, సేఫ్ గానే ఉన్నారు. హౌ అంటే ల్యాండ్ మైన్ పేలుతుంది, ఆ పేలి ఆ వైబ్రేషన్ కి ఒక్క డ్యామేజ్ అవుతుంది కానీ లోపలేం కాదు. జస్ట్ ఎట్లా అంటే వాటర్ ఓన్లీ అజ్యూమ్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే సబ్మెరీన్ టాప్ లో ఉంటది, టాప్ లో ఉంటది కదా, టాప్ లో ఉండే ఆ వైబ్రేషన్ కి కొంచెం షేక్ కింద డీప్ వెళ్ళిపోతుంటది, పడిపోతుంది. పడిపోతుంటే కొంతమంది చచ్చిపోతారు, 2-3 ఇట్లా చచ్చిపోతారు. అండ్ ఇంకోటి పంజాబీ ఉంటాడు కాదు, ఇంకోటి ఏంటంటే 300 meters లోతుకి వెళ్తే రేడార్ లో దొరకదు. అండ్ అక్కడ సర్వే చేయడం కూడా కష్టం, చాలా కష్టం, పైకి రావడం కూడా కష్టం. వాళ్ళు చాలా లోతుకి వెళ్ళిపోయి ఉంటారు, రేడార్ లో దొరకదు. సో దే అజ్యూమ్ దే ఆర్ డెడ్. సో నేను ఒక్కటి కరెక్ట్ చేయ, నాకు ఇప్పుడు ల్యాండ్ మ్యాన్ బెయిలీ వాళ్ళు రేడార్ దొరకకుండా వెళ్ళిపోతారు. బట్ పాకిస్తాన్ వాళ్ళకి ఏంటిది ఒక డౌట్ అనేది ఉన్నది ఇప్పుడు కూడా, వాళ్ళు బతుకున్నారు అని చెప్పి. ఉండదు క్లియర్ అయిపోతుంది. మళ్ళీ వాడు అంటున్నా మిసైల్ పంపిస్తారు, చెక్ చేయని పంపిస్తావు. నేను అదే అంటున్నా, నువ్వు మొత్తం నువ్వు మధ్యలో ఆపేస్తున్నావు నన్ను. చెప్పు. దాని తర్వాత వీళ్ళు లేస్తారు, ఇండియన్ షిప్ సబ్మరీన్ వాళ్ళు రేడార్కి వస్తారా, లేచి ఫిక్స్ చేసి వస్తారు. ఓకే. సో వాళ్ళకి అక్కడ ఏం ఛాలెంజ్ వస్తుంది అంటే, అది ఏమంటారు, ఆ ల్యాండ్ మైన్ ఎక్కడైతే పేలిందో, సారీ ఆ వాటర్ మైన్ ఎక్కడైతే పేలిందో, అది ఆ పేలిన చోటు వింగ్ అండర్ వాటర్ లో తిరుగుతుంటది, సైడ్ కి వెళ్ళలేరు. అర్థమైందా? సైడ్ కి ముందుకి వెనక్కి వెళ్ళలేరు, ఓన్లీ పైకి కిందికి. ఓకేనా? పెద్ద ఛాలెంజ్, పెద్దదే. ఓన్లీ పైకి కిందికి వెళ్ళొచ్చు వాళ్ళు. అది పేలిపోయినందువల్ల ఒక కంపార్ట్మెంట్ మొత్తం వాటర్ నిండిపోతుంది. ఓకేనా? కంపార్ట్మెంట్ మొత్తం వాటర్ నిండిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో, లాస్ట్ కి ఇది కనెక్ట్ చేస్తాను నేను నీకు. స్టోరీ చెప్పకండి, స్పాయిలర్ అలర్ట్, అందుకని చెప్పేసినాం మేము, అందుకని స్పాయిలర్ చెప్పినాం అమ్మ. ఇప్పుడు మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు మొత్తం వినన్నా సినిమా చూడండి, లేకుంటే ఇక్కడ ఆపే సినిమా చూసి ఇక్కడ రండి, ఏదైనా చేయండి. ఎక్స్ప్లెనేషన్ లాగా కూడా విన్నా సరే మూవీ చూసి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది విన్న తర్వాత ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేలే, నీకు విన్నది కొద్దిగానే అర్థమవుతుంది కానీ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకు అన్నాడు కదా స్పూడ్ స్పీడింగ్ అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు పైనకి చెప్పి పైకి పోతుందని చెప్పి, అసలు అది పోవడం కష్టం ఎందుకు అని చెప్తారు. ఎందుకు వాటర్ ప్రెషర్ ఉంటది అన్ని చెప్తారు అన్నమాట. అది ఎవ్రీథింగ్ 300 meters ముందే చెప్పిన కదా, స్టార్టింగ్ స్పీడ్, సారీ స్టార్టింగ్ లో 300 meters లోతుకి వెళ్ళొద్దు, అది ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ముందే స్టార్టింగ్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నీకు డైరెక్టర్ సంకల్ప్, ఓకే, సంకల్ప్ రెడ్డి. కరెక్ట్ మీ ఫెర్ గోపిచంద్ మూవీ అనౌన్స్ అయింది కదా, సంకల్ప్. సో అరే వినాబ్బా స్టోరీ చెప్పు మంచి ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్టింగ్. కరెక్ట్ దగ్గరనే ఆపుతున్నారు మీరు. చెప్పు ఏంటో చెప్పిన, పైన కిందికి వెళ్తుంటారు, ముందు వెనక్కి సైడ్స్ కి వెళ్ళలేరు, ముందు వెనక్కి వెళ్ళలేరు, ఓన్లీ పైకి కిందికే. ఓకేనా? ఓన్లీ పైకి కిందికే. ఏడైతే క్రాష్ అయిందో ఆ నుంచి వస్తారు, వీళ్ళకి వాళ్ళు సిగ్నల్స్ పంపించారు చూడు పాకిస్తాన్ వాళ్ళు, ఆ రేడర్స్ వీళ్ళ దగ్గర డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఓకే. సో వీళ్ళు రిటర్న్ వాళ్ళని గాజీని మళ్ళీ రిటర్న్ తేవాలంటే వీళ్ళు సెకండ్ ల్యాండ్ మైన్ ని బ్లాస్ట్ చేయాలి. గాజీ ఇండియా సైడ్ వెళ్ళకుండా వీళ్ళు పైకి కిందికి వెళ్ళొచ్చు కదా, వీళ్ళు అక్కడనే ఉంటారు, ఆ ల్యాండ్ మైన్ దగ్గరనే ఉంటారు. ఓకే. ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు చనిపోయినరు, వీళ్ళు ఇంకా డెడ్ అని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సెకండ్ ల్యాండ్ మైన్ ని బ్లాస్ట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి సిగ్నల్స్ అలాంటి వాళ్ళు స్టార్టింగ్ లో పంపించారు చూడు, ఎకోస్ ఇక్కడ ఉన్నామని చెప్పి. ఆ ఎకోస్ ఖరాబ్ అయింది, వీళ్ళ రేడార్ ఖరాబ్ అయింది, వీళ్ళకి పంపించడానికి రాదు ఎక్కువ. సో
వాళ్ళని మళ్ళీ ఇక్కడికి రప్పియాలంటే ఆ సెకండ్ ల్యాండ్ మైన్ పేల్చాలి. దీని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పేలుస్తారు దాన్ని. ఓకే. ఎట్లా పేలుస్తారు? మిసైల్స్ వేసా? లేదు, కాదు, పక్కనే ఉంటది అబ్బా అది. ఓకే, మళ్ళీ ఎట్లా పేలుస్తా? చాలా దగ్గరలో ఉంటది. సెకండ్ వాట్ వైబ్రేషన్? వైబ్రేషన్ అదేందంటే కదులుతుంది. కదిలితే ఆ వాటర్ మైన్ ఏదైతుందో కొంచెం కదిలినా కూడా మైండ్ కదిలితే బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అవుతుంది. ఎట్లా కదిలిస్తారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారు, ఆ మైన్ ఎక్కడైతే ఉంటారో ఆ మైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇట్లా వాళ్ళ టీంలో వాళ్ళ షిప్లో ఉన్న అందరూ ఒక సుత్తె లాంటి దాన్ని పట్టుకొని అక్కడ కొడతారు. లోపల నుంచి కొడతారు. సబ్మెరీన్ లోపల నుంచి. సబ్మరీన్ లోపల నుంచే కొడతారు. ఆ వైబ్రేషన్కి అది కదులుతుంది. ఓకే. వీళ్ళు హమ్ అని కూడా అరుస్తుంటారు. హమ్ హమ్ అని అరుచుకుంటూ కొడుతుంటారు. ఇంకా వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది కదా అక్కడ. అవును అవును. సో కొడతారు, సెకండ్ మైన్ బ్లాస్ట్ అవుతుంది. వాళ్ళు చెక్ చేసుకోవడానికి వస్తారు. గాజీ షిప్ వస్తుంది. సో వీళ్ళు ఇట్లా ఉంటారు. వీళ్ళు ఇట్లా ఇలా కదలలేరు. ఓకేనా? ఓన్లీ పైకి కిందికి. ఓకే. ఓకేనా? గాజీ ఇలా వచ్చింది అనుకో, వీళ్ళ రేడార్లో వస్తుంది. రేడర్ పాడైపోయింది కదా. కాదు కాదు, వాళ్ళకి తెలుస్తుంది. సబ్మరీన్ లాంచ్ ఎక్కడి నుంచి అయితే చేస్తుందో మైన్స్ ని, ఓకే, ఇంకో మైన్ ఉంటుందా వీళ్ళు ఒక మైన్ ఉంటుంది. మొత్తం టోటల్ ఫ్రంట్ 6 మైన్స్, వెనకాల 6 మైన్స్. ఓకేనా? ఓకే. గాజీ ఇలా వచ్చింది అనుకో, ఈ ఫ్రంట్ 6 నుంచి వాళ్ళని బ్లాస్ట్ చేసి చంపేయచ్చు. ఓకే. ఓకేనా? చెక్ చేసుకోవడానికి. ఓకే. వాళ్ళు అతి తెలివి వాడి వీళ్ళు బ్లాస్ట్ చేశారు కదా, అవును, ఇది మనకు ట్రాప్ కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఇలా తిరిగి వస్తారు. ఓకే. ఓకేనా? వాళ్ళ రేడార్ వీళ్ళు ఇలా మూవ్ చేయలేరు. అవును, సబ్మరీన్ ని అవును, ఇలా మూవ్ చేస్తేనే వీళ్ళు బ్లాస్ట్ చేయొచ్చు వీళ్ళని. అవును, ఇలా మూవ్ చేస్తేనే మన S-21 గాజీని అటాక్ చేయొచ్చు. ఓ సో వాళ్ళు ఇప్పుడు మన S-21 అనేది ఇట్లుంది, ఇట్లుంది, జస్ట్ పై కింది పోవాలి అంతే. పై కింది పోతుంది. కానీ ఇప్పుడు మైన్స్ ఇక్కడ ఉన్నాయి, వీళ్ళు పేల్చింది కూడా ఇక్కడనే. స్ట్రైట్ వెళ్తుంది, ఇటు వెళ్ళదు. గాజీ అనేది ఇట్లా వస్తే వీళ్ళు ఇక్కడ అటాక్ చేయడానికి ఉంటది. పాకిస్తాన్ వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు ఏమైనా ట్రాప్ సెట్ చేస్తారేమో అని చెప్పి ఇట్లా రాకుండా ఇట్లా ఈ సైడ్ సో ఇది S-21 వాళ్ళకి టార్గెట్ అవుతుంది. ఇది గాజీ. సో ఇది ఇట్లా తిరగలేదు కాబట్టి ఇక్కడనే షూట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అప్పుడు బక్రా అయ్యింది మనోర్లు. ఓకేనా? వాళ్ళ షూటింగ్ రేంజ్ లో ఉంటారు ఇప్పుడు. అవును, అదే తిరగలేరు. అవును. ఇప్పుడు ఏం చేయాలి? 6 మిసైల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకేనా? 6 మిసైల్ తర్వాత ఓకే, ఇక్కడికి చెప్తా నేను. 6 మిసైల్స్ ఈ నుంచి పేలుస్తారు. ఆ కొరియోగ్రఫీ అంటావా, ఆ థాట్ అంటావా, అన్ని బాగుంటాయి ఆడ. 6 మిసైల్ తప్పించుకుంటారు. ఎవరు? S-21. ఓకే. 6 మిసైల్స్ తప్పించుకుంటారు ఇంచ్ గ్యాప్ నుంచి. కూడా ఎంత ఇక్కడ ఇట్లా పోతుంది, ఇట్లా ఇక్కడ నుంచి దగ్గర నుంచి పోతుంది. ఒరే హాలీవుడ్ లెవెల్ మూవీ ఎక్కువ చెప్తున్నా కదా. అర్థం చేసుకుంటే గాజీ కంటే మంచి సినిమా ఉండదు. ఎట్లా అంటే ఒక మిసైల్ షూట్ చేయగానే పైకి, మళ్ళీ కిందికి, మళ్ళీ పైనుంచి పోతే మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి. అప్పుడు అయిన సరే 2 మిసైల్ లాంచ్ చేస్తున్నారు. ఆ 2 మిసైల్ లాంచ్ చేసా కానీ ఆ గ్యాప్ తీసుకొని ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, దాని తర్వాత మూడు లాంచ్ చేస్తారు. 3 మిస్ ఫైర్ అవుతుంది. అప్పుడు పాకిస్తానీ కమాండర్ ఒక మాట అంటాడు, అరే కమాండర్ అంటాడు. అరే వస్తుంటారు అది చెప్పుతాను కొట్టుకోవాలి సినిమా చూడకపోతే. క్రేజీ తీసిండు. అదే కదా, ఇంత నాకు స్టోరీ చెప్తుంటే అరే ఏదో 1000 కోట్ల సినిమా. నేను నీకు ఇంకా చాలా చెప్పలేను. స్టార్టింగ్ లో చాలా స్టోరీ ఉంటది. ఇప్పుడు నేను చూసినప్పుడు మనం చెప్తున్నా పైకి కింది పోతున్నప్పుడు విజువల్ చూస్తే ఇంకా ఘోరం, ఇంకా ఇంకా క్రేజీ ఉంటది చాలా. ఎట్లా అంటే మనకి యాంగ్జైటీ, ఇట్లా టెన్షన్ వస్తుంటది, అరే ఏమవుతుంది అని చెప్పి.
ఇప్పుడు చెప్పడానికి ఈజీ ఉంటది, వినడానికి ఈజీ అర్థం చేసుకో, కానీ చూస్తప్పుడు ఎందుకు అయింది, ఇంకా అసలు ఎందుకు పైకి పోలేము, ఆ ప్రెషర్ చాలా బాగుంటుంది సినిమా. మొత్తం ప్యూర్ డీటెయిల్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అరే ఎందుకు అట్లా జరిగింది అని కాకుండా క్లియర్ అయిపోతాడు ఎందుకు అట్లా అయిందని చెప్పేసి. నేను సగమే చెప్పిన ఎక్స్ప్లెనేషన్, నీకు ఈజీగా అర్థం, నీకు అంత కాంప్లికేటెడ్ స్టోరీ కూడా అంత ఈజీగా అనిపిస్తుంది సినిమా. ఓకే ఓకేనా, పక్కా చూడండి. గాజీ ప్రైమ్ ఎస్ ప్రైమ్ ఉంది. అండ్ హిందీలో చూడండి ట్రై చేయండి, హిందీలో ఇంకా మంచిగా అర్థమవుతుంది. హిందీలో బాగా అర్థమవుతుంది తెలుగు కంటే. అవునవును, హిందీలో బాగుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వీడు హిందీ అన్నాడు కాబట్టి నేను హిందీ కూడా కాదు, ఐ విల్ సే గుజరాతీ ఫిలిం. ఓకే, వష్ ఎవరైనా చూసినారా? ఐ నో వష్. నీకు హిందీలో మళ్ళీ రీమేక్ అయింది అది, శైతాన్ అని చెప్పి. అరే చూసిన వష్ నువ్వు చూసినావా? సెకండ్ పార్ట్ కూడా చూసిన అది. నేను చెప్తున్నా కదా, వాష్ లెవెల్ 2 వష్ లెవెల్ 2 నేను ఫస్ట్ లెవెల్ వష్ మూవీ చూడకపోతే పక్కా చూడండి. గుజరాతీ వర్షన్ అర్థం కాకపోవచ్చు, బట్ నీకు శైతాన్ మూవీ చాలా కట్ చేసేస్తుంది రా వష్ది. అంటే కొంచెం గోర్ సీన్స్ లాంటి, గోర్ సీన్స్ పక్కన ఎండింగ్ చేంజ్ అవుతుంది రా. వష్ మూవీ ఎండింగ్ తెలుసా నీకు? నీకు శైతాన్ మూవీలో, వష్ మూవీలో మెయిన్ పాయింట్స్ ఏముంటది, ఒకడు మాంత్రికుడు వాళ్ళ కూతుర్ని అది అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సమ్ స్వీట్ ఇంకా దీంట్లో ఇస్తాడు, దాంట్లో షుగర్ ఏదో ఇస్తాడు. శైతాన్లోనా? వష్ లో షుగర్ ఏదో ఇస్తాడు, షుగర్ టైప్ అది ఏదో ఇస్తాడు. దీంట్లో లడ్డు ఇస్తాడు, లడ్డు పేడ ఇస్తాడు. నీకు వష్ మూవీలో ఏం తెలుసా, షుగర్ టైప్ ఏదో ఇస్తాడు, వాళ్ళ ఇంటికి పోయి అదంతా జరుగుతుంది. నీకు ఎండింగ్ ఏమైతుంది తెలుసా, వాళ్ళ కొడుకు చనిపోతాడు, వాళ్ళ వైఫ్ చనిపోతుంది. వాడు వాడు ఏం చెప్తే అది వింటుండని చెప్పి హీరో ఆ అమ్మాయి చెవులో 2 కత్తెర్లు తీసుకొని పొడుస్తాడు. చెవులు వాడు వాడు మాటలు చెప్తే వింటది కదరా ఆమె. వష్లో వాడు చెప్పింది వినేస్తుంది కదా, వినొద్దని చెప్పి కత్తెర్లురా 2 కత్తెర్లు తీసుకొని చెవులో పొడిచేస్తే వీడిని అడ్డుకోనికి ఏం చేస్తాడు, వాడు నాలుక కోసేస్తాడు. నీకు సాడ్ ఎండింగ్ ఉంటది వష్. నీకు శైతాన్ లో వాడు ఏం చేస్తాడు, మొత్తం హ్యాపీ ఎండింగ్ చేస్తాడు. కొడుకు బతుకుంటాడు, హీరోయిన్ మంచిగా మంచిగా అందరు బాగుంటాడు. వాడు ఏదో వాయిస్ రికార్డ్ సంథింగ్ ఏదో కాన్సెప్ట్ తీసుకొస్తాడు. నేనేమన్నా తెలుసా, నువ్వు ఏదైనా రీమేక్ చేస్తే సరిగ్గా చేయరా, చెడగొట్టకు. దాంతో ఏదో సపరేట్ యూనివర్స్ చేస్తుండే ఇప్పుడు మా మూవీతో వచ్చింది. అవునవును, అరే శైతాన్ యూనివర్స్ మంచి ఫిలిం తెలుసారా. నీకు శైతాన్ 2 hours ఉంటుంది అటు ఇటుగా, నీకు వష్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా నీకు లెవెల్ 2 వష్ లెవెల్ 2 కూడా 1 hour 40 minutes. అవునవును, చాలా తక్కువ లెంత్ ఉందంట. అవును, చాలా తక్కువ. నీకు చెప్తున్నా, వష్ 2 చూసినావు? లెవెల్ 2 కూడా చూసిన నేను. లెవెల్ 2 ఘోరంగా ఉంటుంది. లెవెల్ 2 ఉంటుందా? స్లో ఉంటుందా? స్లో ఉండదు, నీకు 1 hour 40 minutes ఇంకేం స్లో ఉంటుంది. అదే అంటే నీకు ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఓ ఇంతేనా. ఓకే, ఎందుకంటే నీకు స్టోరీ చెప్పమంటే చెప్తా. ఏమన్నా స్టోరీ ఉండదు. ఫస్ట్ చెప్పక సార్ నాకు దీని గురించి చెప్పు. నేను చెప్తున్నా, వష్ 1 అయితే ఎవడైతే మిస్ చేశాడో పక్క గుజరాతీలోనే చూడండి, సబ్ టైటిల్స్ అని వేసుకొని చూడండి, కానీ గుజరాతీలోనే అవైలబుల్ ఉంది భయ్య. సారీ, శైతాన్ చూడకండి, డోంట్ వాచ్ శైతాన్, వాచ్ ఓన్లీ వష్. అరే ఏందిరా అది, ఇంకో యూనివర్స్ కనెక్ట్ చేయడం ఏందిరా, వాడికి ఏదో వర్కౌట్ అయిందని చెప్పి. ఐఎమ్ సేయింగ్ డోంట్ వాచ్ శైతాన్, వాచ్ వష్. వష్ లెవెల్ 2 చూడకపోతే పక్కా చూడండి, బాగుంటుంది సినిమా. నాకు తెలిసి వష్ 3 కూడా వస్తుంది. లేదు మామ, వాళ్ళు దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు బిల్డ్ ఎ యూనివర్స్. వష్ లాస్ట్ ఏంది
పాప మంచిగా అయిపోతుంది, వాళ్ళిద్దరు కాదు, వష్ కి రికగ్నిషన్ ఎప్పుడు వచ్చింది? శైతాన్ వచ్చిన తర్వాత. శైతాన్ వచ్చిన తర్వాత. అందుకనే దాని అండర్ రేటెడ్ మూవీ అంటున్నా. నేనే అంటలే, నేను దాని థర్డ్ పార్ట్ చేసేంత ఛాన్స్ లేదనిపిస్తుంది నాకు. ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు సెకండ్ పార్ట్ వస్తాను ఎట్లా అనుకున్నావు? సెకండ్ పార్ట్ లా వాడు బతుకుంటాడు. నీకు ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు ఫస్ట్ 2 లో కూడా. ఫస్ట్ లో ఇంక ఇద్దరు ఉంటారు, ఇద్దరు బతికే ఉంటారు. విని ఏదో చేస్తాడు కదా. ఇగో నేను చెప్తాను నీకు సినాప్సిస్ ఉంటుంది చూడు, నేను నీకు అదే చెప్తాను. ఓకే, ఫస్ట్ లెవెల్ సినాప్సిస్ కూడా వద్దా నీకు? ఓకే, బేసిక్లీ నీకు ఏంటంటే లాస్ట్ సెకండ్ దాంట్లో కూడా చనిపోడు, అదొక్కటి నేను చెప్పగలుగుతా. ఓకే ఓకే, నేను దాని నుంచి కూడా దాని లెవెల్ 3 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, నేనేమంటున్నా అంటే లెవెల్ 3 ఐ వాంట్ బ్యాక్ స్టోరీ ఆఫ్ వష్ యూనివర్స్ అంటున్నాను, వీళ్ళ మంత్రగాల సైడ్. ఓకే ఓకే ఓకే, ఐ వాంట్ దట్ ఇన్ లెవెల్ 3 వస్తుంది అంటున్నారు. సో వాళ్ళ టైప్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చూపిస్తారు అని అనుకుంటున్నావు? నేను అదే వష్ అనేది అండర్ రేటెడ్ మూవీ. శైతాన్ వల్ల రికగ్నిషన్ వచ్చింది కానీ అయినా చూడలేదు ఇప్పటి వరకు వష్ ఎవరు. అవును, చాలా మంది చూడలేదు వష్. నీకు వష్ ఎండింగ్ ఉచ్చబడతా చూస్తే నువ్వు. అవును, వాళ్ళ డాడీ పాపం రా పొడిచేస్తాడు రా చెవులా, వాళ్ళ ఓన్ కూతుర్ని. ఆమె మెంటల్ ఆమె అయిపోతుంది ఆల్మోస్ట్. అవును, నీకు వష్ 2లో కూడా నేను స్టోరీ చెప్తలేను, నువ్వు ఆమె గురించి ఆమెను చూస్తుంటే ఉచ్చబడదాం నీకు ఆమెను. నీకు పోస్టర్ రిలీజ్ అయిన చూసినావా వష్ 2 లెవెల్ 2 ఆమెదే? ఇంత బాల్నెస్ ఉంటది, ఇంతే జుట్టు. అవునవును, షీ బికేమ్ లైక్ ఎంత టార్చర్ అనుభవిస్తుంటది తెలుసా ఆమె. అయ్యో, లాస్ట్ కి ఆ కర్స్ బ్రేక్ చేయడం కూడా సింపుల్ అంటే చెప్పట్లేదు. కర్స్ బ్రేక్ చేసి ఇట్లా అంటే నాకు అది అరే ఇంతేనా అరే అక్కడ మనకు కాకుండా వాళ్ళ ఫాదర్ కి అరే ఫాదర్ కూడా అయిపోతాడు. ఇంత చేస్తేనే మంచిగా అయిపోతుంది అంటే వాడు అంతే. ఇట్లా ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇంత చేసిన కావచ్చు, ఇంత చిన్న దానికి వాడు ఇది చేయలేకపోయినా ఇచ్చాడు వాళ్ళ ఫాదరు. ప్లస్ మనం చూసినప్పుడు మనం చూసిన వాళ్ళం కూడా పిచ్చోళ్ళం అవుతాం. ఇదా రీజన్. విలన్ సైకరేష్ వాళ్ళ ఒక సైకరేష్ అంతే ఉత్నాయి అంటాడు. లెవెల్ 2 హిందీలో ఉంది లక్కీలీ. లెవెల్ 2 హిందీలో చూడకపోతే రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి హిందీలో నీకు చాలా ప్యాక్డ్ ఉంటుంది. లెవెల్ 2 అయితే నేను చెప్తున్నా, మీరు చూడకపోతే పక్క ట్రై అని. వష్ 1 and 2 రెండు మస్తు ఉంటాయి సినిమాలు. బట్ శైతాన్ చూసి నేను వష్ 2 చూస్తా అంటే బొంగుడు అర్థం. నీకు వష్ మూవీలో యాక్టర్ ఉంది ఎవరైతే వష్ లో వెళ్ళిపోతుందో, అదే వాడు వశంలో అయిపోతుందో, చేస్తుందిరా క్రేజీ. అందుకనే ఆమె యాక్టింగ్ చూసే వాళ్ళు హిందీలో కూడా పెట్టుకున్నారు. అవునవును, ఆమె టీ పౌడర్ తినే సీన్ ఉంటుంది చూడు. నీకు వష్ నిజంగా ట్రామటైజ్ అనిపిస్తుంది. సడన్ గా మీ ఇంటికి ఎవడో ఒకడు వచ్చి అట్లా మీ అందరితో ఆడుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఓన్ డాటర్తో హెల్ప్లెస్ లిస్ట్ ఉంటారా మొత్తము. బట్ నేను ఒక్కటి మెచ్చుకుంటా శైతాన్ మూవీలు అంటే అది రిక్రియేట్ చేసిండ్రు కొద్దిగా హెల్ప్లెస్నెస్. అవునవునవును, పాపం అనిపిస్తుంది ఒక పాయింట్ వచ్చే వరకు. ఎవరు ఆమె ఉంటది చూడు, ఎవరు ఆమె సూర్య వాళ్ళ జ్యోతిక, ఆమె క్రేజ్ చేస్తుంది. అజయ్ దేవగన్ అయితే అరే అదేరా అదే ఒక చేయబలానికి ఎక్స్ప్రెషన్ ఉండదు. సరే నేను అంటున్నా కదా, వాడు అది చూపియాడు రా. అరే ఇంకెట నువ్వు చూసినావు వాళ్ళు సైతం నీకు అనిపించిందా లేదా?
అసలు వాడు ఎంత హెల్ప్లెస్ గా ఎవరు ఉండడు సినిమా. ఎవరు అజయ్ దేవగన్. అజయ్ దేవగన్ నీకు బ్లాంక్ ఫేస్ అనిపించదు? అదే అరే వాడికి ఏం చేయాలి అర్థం కాదానికి. అదే నీకు నువ్వు జ్యోతిక ఫేస్ చూస్తావు ఎట్లుంటది? ఆమె భయం భయం ఉంటుందా? భయము హెల్ప్. ఆమెకి నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం, నేనేమన్నా అంటే జ్యోతిక ఫేస్ లో భయం కనిపిస్తుంది, హెల్ప్లెస్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. భయం ఉంటది. నేను అజయ్ దేవగన్ ఫేస్ లా చూడలేదు. నాకు అరే నువ్వు క్లియర్ చూస్తే నువ్వు కావాలంటే నువ్వు ఇప్పుడు కరెక్ట్ గా నువ్వు రీకాల్ చేసుకో. అదే చేసి చెప్తున్నా. నీకు అజయ్ దేవగన్ గుర్తుకొస్తే నువ్వు ఇట్లా బ్లాంక్ ఫేస్ గుర్తుకొస్తుంది నీకు. అరే నువ్వు సరే నీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. ఒక నిమిషం నువ్వు యాక్టింగ్ రాదంటున్నా. యాక్టింగ్ అరే నువ్వు అరే అదే కదరా ఇప్పుడు సి ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకో ఫేస్ వానికి. నాకు అదే గుర్తుకొస్తుంది. అదే అంటున్నా. నువ్వు ఇప్పుడు నెగిటివ్ వేలో చూడకవానికి నేను సపోర్ట్ చేస్తలే. నేను కాదు. సార్ చెప్పు. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఎట్లా అంటే వీడు నీకు మనీ ఇస్తా వదిలేసాయి, ఆ మనీస్ని వెళ్ళిపో అంటున్నాడు చూసినావా? అక్కడ మనీష్ వెళ్ళిపోతాడు, నీకు బ్యాలెన్స్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే వానికి ఒక కామ్ ఓకే అయిపోయింది అనిపిస్తుంది. నెక్స్ట్ డే వాడు కాలు పెట్టేస్తాడు. అప్పుడు అక్కడ హెల్ప్లెస్ ఉంటుంది. ప్లస్ వాడు కాపాడడానికి మెల్ల దిగుతూ వస్తుంటాడు. ఈమె వాడిని కాపాడడానికి చాకు అద్దం పెట్టుకుంటుంటది, వాడిని చంపడానికి. అక్కడ వాడికి కొంచెం బాధ వేసి అరే ఇంకేం చేయలేము లేదని వాడి పైకి వెళ్ళిపోతాడు. నేను అదంటలేను రా, సిచ్యువేషన్స్ బాగున్నాయి. అది అజయ్ దేవగన్ ఫేస్ మీద నేను చూడలేదు. బాగా అనిపించింది. అజయ్ దేవగన్ క్యారీ చేయలేడు అని అంటున్నా. నీకు జ్యోతిక తెలుసా? ఆమె భయపడుతుంటే ఆమె ఈ లిప్స్ ఇది ఉంటుంది చూడు, ఇట్లా కదులుతూ ఉంటాయి, ఆమెది ఐబ్రోస్ కదులుతూ ఉంటాయి. నీకు అజయ్ దేవగన్ది ప్లేన్ ఫేస్ ఉంటుంది. నేను అదంటున్నా. నాకు ఇప్పుడు రికాల్ చేసుకుంటుంటే వీడిది నువ్వు ఆ తగలబెట్టే సీన్ ఉంటుంది చూడు, వాడు పైసలు, అది గుర్తు చేసుకో. అది నీకు అక్కడ కనిపించదు. నువ్వు జ్యోతిక మూమెంట్ లో ఆమెకి ఏం చేయాలో తెలియకుండా కింద పడిపోతుంది. నాకైతే కరెక్ట్ ఇట్లా నువ్వు సెట్ అయిపోయింది కరెక్ట్ వాడే అంటే నేను కాదు. ఐ ఫెల్ట్ మామా, యూ ఫెల్ట్ ఓకే, జస్ట్ లిసన్ టు మీ. నేను అదంటే కాదంటలేను నేను. అరే నువ్వు నేను చెప్తా, చెప్పు. వాడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ రాదు అని అంటున్నాడు. నేను చెప్తా ఇప్పుడు, నువ్వు కైకు నువ్వు ఫెల్ట్ అని, ఓకేనా? వాడు ఏం చేస్తాడు, వాడు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను చూడలేను అని చెప్పి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు, ఓకేనా? వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు ఏం కాదు, ఓకేనా? జస్ట్ నీకు ఆ సీన్ వల్ల వాడు వెళ్ళిపోయి కూర్చున్నాడు, ఇంకా యాక్సెప్ట్ చేసేసిండు, వేరే వాళ్ళ కొడుకునైనా కాపాడుకుందాం అని చెప్పి యాక్సెప్ట్ చేసిండు. నీకు అట్లనే చూపిస్తాడు, వాడు ఎక్స్ప్రెషన్ ఇయ్యడు. నేను రికాల్ చేసుకోను. నీకు ఒక్కటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది అజయ్ దేవగన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. నీకు స్మైల్స్ ఇస్తాడు, స్మైల్స్ దాకా ఓకేరా. నీకు ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్యూ కియా ఐసా మత్ కరో, నీకు సేమ్ ఒక్కటే ఫేస్ ఉంటుంది. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ నువ్వు రిలీఫ్ ఫీల్ కావాల్సిన సిచ్యువేషన్ కూడా బ్లాంక్ ఉంటుంది. ఎక్కడ తెలుసా? ఆ వాయిస్ రికార్డ్ పట్టుకొని అందరు అమ్మాయిల దగ్గర వెళ్తారు చూడు, అది వర్కౌట్ అవుతుందో తెలియదు వానికి. అరే అరే అంటే వాడు తెలిసిపోతుంది, అరే అయిపోతుంది అంటున్నారా ఎక్స్ప్రెషన్. నువ్వు వానికి అరే నేను వాడు కరెక్ట్ వాడు మంచి చేసిన అంటలే నేను, కానీ ఆ నెగిటివ్ వేలో చూసి మొత్తం సినిమా నెగిటివ్ వే అంటలేనురా. ఎవ్రీ వన్ అరే చాలా బాగా చేసారు అంటూ నేను అజయ్ దేవగన్ అంటలేను మ్యాటర్. అక్కడ నాకు నేను ఫెల్ట్ అయినా కాబట్టి చెప్తున్నా. ఇంత ఏమైనా చెప్పు. నువ్వు వష్ సినిమా చూసినావా? చూసిన నేను వష్ గుజరాత్. ఇది ఆగండి ఎందుకు ఇది కాదు. సరే నువ్వు పోయి శైతాన్ మూవీ చూడు మళ్ళీ ఒక్కసారి. అజయ్ దేవగన్ ఫేస్ నువ్వు అబ్జర్వ్ చేస్తూనే ఉండు, ఐబ్రోస్ కూడా కదలవు. నేను అదంటున్నా. నీకు ఆ సీరియస్ సిచ్యువేషన్లో అజయ్ దేవగన్ ఎందుకు సెట్ ఆ సిచ్యువేషన్లో నీకు అజయ్ దేవగన్ సెట్ అయ్యిండు, బట్ ఆయన ఫేషియల్లో చూపియాడు. నేను అదంటున్నా. వాడు హెల్ప్లెస్ అంతే. మళ్ళీ జ్యోతిక కూడా ఇట్లానే ఉండొచ్చు కదా. ఆమె భయపడుతుంది, మళ్ళీ వీడు భయపడా? వాడు ఎట్లా సాల్వ్ చేయడం వాళ్ళు ఆలోచిస్తాడా? నీకు
సారీ గైస్ పంచాయతీ ఎక్కువైంది. ఓకే వదిలేసి చెప్పింది కరెక్ట్. సర్లే మాది అట్లా నడుస్తుంటది. మీరు ఒకవేళ ఫస్ట్ చూడకపోతే ఫస్ట్ లెవెల్ 1 లెవెల్ 2 చూడండి, బాగుంటది. ఓకేనా? అరే డిబేట్ షో అయిపోయింది కదరా. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ చైతన్య ఎవరైనా చూస్తారా? అరే కావాలంటే పోయి చూడండి రా, నిజంగా నువ్వు సినిమా కావాలంటే ఇప్పుడు చూడు కొంతసేపు అయిన తర్వాత. బట్ వీడు చెప్తుంది కరెక్టే, వాడు ఎక్స్ప్రెషన్ పలకవు కానీ నువ్వు ఫీల్ అయినావు, అది కూడా కరెక్టే. ఎందుకంటే స్టోరీ అట్లా చూపిస్తాడు. నీకు చుట్టూ ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ వెళ్తుంది నీకు. జోటిగా మొత్తం స్క్రీన్ స్పేస్ తినేసింది. హీ డోంట్ ట్రై టు యాక్ట్, హీ జస్ట్ స్టాండ్స్. నేను కానీ హెల్ప్లెస్నెస్ అంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అంటే స్టోరీ వల్ల. నీకు ఆ సిచ్యువేషన్ అట్లుంది, సీన్స్ అట్లా చూపిస్తాడు. అవునా? సో నువ్వు ఫీల్ అవుతావు. నేను 100% బెట్ కడతారా, నువ్వు పోయి సినిమా చూడు. అజయ్ దేవగన్ జస్ట్ నిల్చొని ఉంటాడు రా. నీతో అయిపోయింది, నీ దగ్గర చెప్పు నీ ఫేవరెట్. నాది Underrated అంటే నానిది వి. నేను ఒక మాట అంటావు, నువ్వు అండర్ రేటెడ్ అంటున్నావు. నీకు పీక్ లాక్డౌన్ రా, పీక్ లాక్డౌన్లో ప్రైమరీ రిలీజ్ అయింది. నేను చెప్తాను ఒక్క మినిట్. పీక్ లాక్డౌన్లో అన్ని చూసి దొబ్బినాం రా సినిమాలు. పాత మూవీ నుంచి కొత్త మూవీ వరకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ ఏం లేకుండా అన్నీ చూసేసినాం సినిమాలు. ఆ టైంలో నీకు మూవీస్ కొత్తది ఏం లేకుండా ఆ టైంలో నీకు వి రిలీజ్ అయింది, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం. ఎస్. కానీ నేను చెప్తున్నా అందరు చూసినారు వి, కానీ చాలా తక్కువ మందికి నచ్చింది వి. ఇంకోటి ఏంటంటే నాని సినిమా లిస్ట్లో చాలా తక్కువ తీసే సినిమా, తీయని సినిమా అంటే వి ఒకటి. ఎందుకంటే ఎక్కువ దాని గురించి మాట్లాడరు సినిమా ఎక్కువ. ఎందుకు మాట్లాడరు తెలుసా? నీకు ఫస్ట్ నుంచి నాని ఎట్లా పోర్ట్రేట్ చేస్తారంటే ఒక సైకో కిల్లర్ టైప్ పోర్ట్రేట్ చేస్తారా. అవునవును. నేనేమన్నా తెలుసా, నువ్వు అదే కంటిన్యూ చేసి ఉంటే అయిపోతుంది అంట. కరెక్టే, కానీ జస్టిఫికేషన్ లాస్ట్ కి చెప్పేస్తారు వాడు మంచి దాని కోసం చేసిండు, రివెంజ్ కోసం చేసిండు అని చెప్పి చెప్పేస్తాడు. నిజంగా సైకో కిల్లర్ లెక్కనే ఉండిపోయి ఉంటే బాగుండని నేను అనుకున్నా. కానీ స్టార్టింగ్ మనకి ఎట్లా చూపిస్తారంటే వాడు ప్యూర్ గా ఒక సైకోలకు బిహేవ్ చేస్తుంటాడు. నేను చంపడం కానీ ఆ చంపే విధానము. నేనేమన్నా అంటే నేనైతే దీనికి హర్ట్ అయినా మూవీ. నువ్వు సైకో కిల్లర్ అని ప్రూవ్ చేసుకుంటా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, ఆల్మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ కంటే ముందు వరకు నువ్వు సైకో కిల్లర్ అని ప్రూవ్ చేసుకుంటా నీకు జస్టిఫికేషన్ ఇచ్చేసినట్టే కదా. సో ఇట్స్ రివెంజ్ మూవీ అయినట్టు, రివెంజ్ మూవీ అయిపోతుంది. బట్ నేనేమనుకున్నా తెలుసా, నువ్వు నిజంగా సైకో కిల్లర్ అయి ఉంటే బాగుండు అని నేను అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ రివెంజ్ స్టోరీయే తీయాలనుకుంటే నార్మల్ వై సైకో కిల్లర్ పాత్. ఎందుకంటే క్లిక్ బేట్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి ఒక సైకో కిల్లర్ ఇదే నడుస్తుంటది. ఒక స్టార్టింగ్ నుంచి ఒక సైకో కిల్లర్. చెప్పు ఏమైంది? క్లిక్ బేట్ అనేసరికి వాడు నవ్వు వచ్చింది. క్లిక్ బేట్ అంటే మోసం టైపే కదా. ఇంకోటి ఇప్పుడు ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి నాని ఒక సైకో కిల్లర్ లా చూపిస్తాం. సడన్ గా లేదు ఇది నా రివెంజ్ స్టోరీ అని అక్కడ కొంచెం తేడా కొట్టేసింది. నార్మల్ రివెంజ్ స్టోరీస్ ఎట్లుంటాయంటే నార్మల్గా చంపేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్ అయింది, కొంచెం ఎందుకు అట్లా కొంచెం కనెక్ట్ చేసుకుంటా, అది ఒక రివెంజ్ స్టోరీ అవుతుండే. మీరు డైరెక్ట్ మొత్తం సైకో కిల్లర్ వీని ఛాలెంజ్ చేసుకుంటా, సుదీప్ని ఛాలెంజ్ చేసుకుంటా, ప్లస్ నన్ను పట్టుకో క్లూస్ ఇచ్చుకుంటా ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటుంది. నేను అదే వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. ప్రాపర్ సైకో కిల్లర్ ఫిలిం తీస్తున్నావు బట్ లాస్ట్ కి జస్టిఫికేషన్ ఇస్తున్నావు. నేను హర్ట్ అయిన పాయింట్. ఎందుకంటే వీళ్ళు ఛాలెంజ్ చేసుకుంటా, నాకు నువ్వే కావాలి, నువ్వు నన్ను పట్టుకో, దమ్ముంటే నన్ను పట్టుకో, లైక్ ఛాలెంజ్ చేసుకుంటా లాస్ట్కి వీడు ఒక ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ అదే హీరోని చంపేస్తాడు. మొత్తం ఫ్లాష్ బ్యాక్ చూడంగానే వై బికమ్ సైకో కిల్లర్ అంటే ఓకే వాళ్ళ వైఫ్ చంపేసినట్టు నీకు సైకో కిల్లర్ కాదాడా అయిపోతుంది అప్పుడు. కానీ వాడు చంపే విధానం చూపించే విధానం సైకో కిల్లర్ చూపిస్తాడు. అరే ఎట్లా చంపుతాడు ఒక్కొక్కరిని, ఒక్కొక్కరితో లావ పోస్తాడు, కత్తి బ్లేడ్ లో పోసేస్తాడు, గోల్డ్ మెల్టెల్ గోల్డ్ పోస్తాడు, అది మొత్తం డ్రై అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బస్ సీన్ గుర్తుందా?
బస్ సీన్ ఏం బస్ నాని ఒక ట్రైన్ బస్ పోతుంటాడు, ఇంకో ట్రైన్ కూడా ఇంకో సీన్ ఉంటది, అది రెండు సైకో famous. కిల్లర్ అని చెప్పి చెప్తాడు. అది ఎట్లా అంటే కామెడీయే, ఒక నార్మల్ నుంచి సైకో కిల్లర్ నుంచి నార్మల్. సినిమా బాగుంటది, గుడ్ మూవీ. నేనేమంటున్నా అంటే వై డోంట్ యూ షో నాని యాజ్ ప్యూర్ సైకో కిల్లర్ ఆర్ గ్రే క్యారెక్టర్? నీకేం తెలుసా, ఫస్ట్ నుంచి వాడు బ్లాక్ క్యారెక్టర్ అని చెప్పి లాస్ట్ కి నాని ఈస్ అ గ్రే క్యారెక్టర్, కానీ సైకో కిల్లర్ అనేది లైక్ గ్రే క్యారెక్టర్ కూడా కాదు, సైకో కిల్లర్ అనేది మొత్తం విలన్. బ్లాక్ క్యారెక్టర్ నేను అంటున్నా, నీకు స్టార్టింగ్ నుంచి బ్లాక్ క్యారెక్టర్ అని చెప్పి లాస్ట్ కి యూ టర్న్ హిమ్ టు వైట్ వాష్ చేసేస్తాడు. అవును, అరే అది కాదబ్బా, వాడు ఆర్మీ ఆఫీసర్ అనే వరకు ఎవడు తీసుకోలేకపోయిండు. ఫ్లాష్ మొత్తం లైక్ హీ వాజ్ ప్లెయిన్ లవర్ బాయ్, లైక్ ప్లెయిన్ గా నార్మల్ గా ఉంటాడు. సడన్ గా అయిపోగానే ఒక సైకో కిల్లర్ మొత్తం బీవాడు వచ్చేసి స్టార్టింగ్ నుంచి సైకో కిల్లర్ ఉండి సెకండ్ హాఫ్ సాడ్లీ ఆర్మీ ఆఫీసర్ వరకు వాడికి ఎక్కలేదు సినిమా. నేను ఎట్లుంటే బాగుంటుండే తెలుసా, ఒక నిజంగానే సైకో కిల్లర్ అయ్యి హీరోయిన్ ని మీట్ అయ్యి వాడు చేంజ్ అయిపోయి హీరోయిన్ చావడం వల్ల వీడు మళ్ళా నీకు హంట్ బిగిన్ చేసిండు అన్నా కూడా క్రేజీ ఉంటుండే ఫిలిం. ఎందుకు తర్వాత ఏమైంది, నీకు ఒక మోటివ్ అనేది ఉంటుండే, వై ఈజ్ సైకో కిల్లర్ మళ్ళా ఎందుకు స్టార్ట్ చేసిండు అనేదానికి మోటివ్ ఉంటుంది. నీకు వై ఆర్మీ పర్సన్ బికేమ్ ఇంటూ సైకో కిల్లర్, అది సైకో కిల్లర్ కూడా కాదు మళ్ళీ లాస్ట్ కి. అంటే ఇంకోటి ఏంటంటే వాడు చంపడానికి ఇష్టపడాడు, ఆర్మీ ఆఫీసర్ చంపడానికి ఇష్టపడాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ వార్లు అవుతుంటే వాడు గన్ తీసుకొని పోతుంటే వీడు జస్ట్ వీడు డిఫెన్స్ కోసం పోతుంటాడు అంతే. అంటే వీడు పట్టిద్దాం లేకపోతే వాడిని బేహోష్ చేయడం ఎట్లా ఉంటారు కదా, అట్లా చేస్తుంటాడు. సడన్ గా వీడు ఒక సైకో కిల్లర్ అయిపోయి బీఎడ్ పెంచుకొని ఇంకా ఘోరంగా చంపుకుంటా ఒక్కొక్కరిని అంత బ్రూటల్ గా చంపుకుంటా అంటే సెట్ కాలేదు అది. ఎందుకంటే ఒక ఆర్మీ ఆఫీసర్ డిఫెన్స్ కు పోతుంటే, ఎందుకంటే వీరందరూ ఆర్మీ ఆఫీసర్ ఉంటారు కదా గన్స్ పట్టుకొని షూట్ చేస్తుంటారు, వీడొక్కడే కాపాడదాం లేకపోతే డిఫెండ్ చేసుకొని లొంగి బీయడం అని చూసుకుంటున్నాడు అన్నమాట ఒకసారి. సో సడన్ గా ఒక తిప్పంగానే వీడు సైకో కిల్లర్ రేంజ్ గా చంపుతున్నప్పుడు అక్కడ రెండు క్యారెక్టర్లు కనిపించినాయి అన్నమాట. యాక్టింగ్ అంత నేను అదే అంటున్నా కదా, నీకు ఆ ఆర్మీ సీన్ బదులు వాడు చిన్నప్పటి నుంచే ఒక విలన్ లెక్క పెరిగి వాడు సైకో కిల్లర్ అయ్యి కిల్స్ చేస్తూ హీరోయిన్ వల్ల వాడు చేంజ్ అయిపోయి ఒక మంచి మనిషి లెక్క అయిపోయి హీరోయిన్ కోసమే బతికి వాళ్ళకి ఒక ఫ్యామిలీ సెటప్ చేసుకునే టైంలో ఈ ట్రాజడీ జరిగి హీరోయిన్ చనిపోయి వాడు సైకో మళ్ళీ అయ్యిందంటే క్రేజీ ఉంటుండే. ఆర్ నువ్వు స్క్రీన్ ప్లే మారిస్తే వి మేక్స్ మోర్ సెన్స్ అనుకుంటా నేనైతే. లైక్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం స్టార్టింగ్ లో పెట్టేసి అవును వర్కౌట్ కాదు, వర్కౌట్ అవుతుంది. అవును, జస్ట్ సి నువ్వు ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూడు, దాని తర్వాత స్టార్టింగ్ నుంచి పెట్టుకొని చూడు. ప్రోటీన్ అంటే అప్పుడు విలన్ ఆర్క్ స్టార్ట్ నేను అప్పుడు కూడా ఒక హీరో అయిపోతాడు, స్టార్టింగ్ నుంచి ఒక హీరో కాడు అప్పుడు ఎందుకైతాడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను విను. నీకు ఫస్ట్ వాడు ట్రాజడీ చూపిస్తాడు, ట్రాజడీ చూపించి ఆ తర్వాత వీడు కిల్స్ చేస్తుండు అని చూపిస్తే ప్రాపర్ విలన్ హార్క్ అవుతుంది అక్కడ. నీకు ఎట్లా ఒక పాయింట్ ఉంటుంది, అరే హీరోయిన్ చంపింది కాబట్టి వీడు చంపుతుండు అన్నప్పుడు ఒక లైక్ ఒక సాఫ్ట్ గానే వచ్చేస్తుంది. ఎందుకంటే అరే మనకు తెలీదు అది అర్థమైందా. ఇప్పుడు స్టార్టింగ్ లో హీరోయిన్ చంపేసినాక వీడు కిల్లింగ్ స్టార్ట్ చేస్తే అంటే హీరో రీవెంజ్ తీసుకున్నట్టు అవుతుంది, కానీ ఒక వీడిని ప్యూర్ విలన్ చూపించలేరు స్టార్టింగ్ నుంచి. కానీ నేను ఏమంటాను తెలుసా, నువ్వు నిజంగా ఫ్లాష్ బ్యాక్ ముందు పెడితే కొద్దిగా విలన్ వైబ్స్ అని వస్తుండే. వస్తాయి రాకపోతే వస్తుండే మామ. నీకు ఇప్పుడు అనిపిస్తలే కానీ మళ్ళీ సుదీప్ ఎందుకు? అవును సుదీప్ వెతకనికి అప్పుడు దాంట్లో ఎవరిని పెట్టచ్చు, ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఎక్కువ ప్లే చెయ్యదు. కరెక్టే. ఇప్పుడు పట్టుకోవడానికి అయితే ఎవరైనా పెట్టచ్చు. అంతా స్టార్టింగ్ వీళ్ళు ప్లాన్ ఏం చేసుకోరంటే ఇంపార్టెంట్ ఒక రోల్ కి ఇంపార్టెంట్ కదా. నేనేం చెప్తున్నా, ఓకే నాకు అర్థమవుతుంది. వాడు ఏమంటున్నా అంటే నీకు సుదీప్ ని ఎందుకు హైలైట్ చేయడము ఆ సిచ్యువేషన్. ఒక్క నిమిషం,
ఇప్పుడు ఏంటిది సుదీప్ నిన్ను బక్రా చేసినట్టే కదా, నీకు నానినే హీరో కదా అని వాడు అంటుండు. అక్కడ ఎన్ని స్క్రీన్ ప్లేలో ఎన్ని చేయొచ్చు. నువ్వు స్టార్టింగ్ లో సగం స్టోరీ చెప్పి ఒక దగ్గర కట్ చేసి సుదీప్ స్టోరీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటర్వెల్ ఆ లోపు నువ్వు నాని క్యారెక్టర్ నాని పాస్ట్ నువ్వు ఎండ్ చేసుకున్నావు అంటే అక్కడ నుంచి ఫిలిం ఇట్లా రాకెట్ లా పరిగెడుతుంది. ఇప్పుడు ఒక వానికి అంత సైకో అరే అనుకుంటే నీకు కూడా నీకు యానిమేస్ కూడా అట్లనే ఉంటారా. నీకు విలన్ ఆర్క్ స్టార్ట్ అయ్యేది ఎట్లా తెలుసా, ఒక ట్రాజడీ చూపించిన తర్వాత వాడు విలన్ ఆర్క్ స్టార్ట్ చేస్తాడు. బాలు చెప్పింది సేమ్ అదే యానిమే కాన్సెప్ట్ అంటుండు. నీకు ముందే ట్రాజడీ చూపిస్తాడు వాడు. స్టార్ట్ నేను ట్రాజడీ చూపియడు. ఈ ఫీల్ గుడ్ వైబ్స్ సెకండ్ హాఫ్లో ఏదైతే వస్తుందో సోది అది మొత్తం ఫస్ట్ హాఫ్లో పెట్టేసి స్టార్టింగ్లో పెట్టేసి ఓకే నాని స్టార్టింగ్ నుంచే అంటున్నాను. నాని స్టార్టింగ్ నుంచే చూపించేసి ఒక దగ్గర కట్ చేయాలి. నేనేమంటున్నా కట్ టు ఫస్ట్ కిల్ సుదీప్ ఎంట్రీ ఫస్ట్ కిల్. ఓకే అర్థమైంది. అంటే బాలేమంటుంది తెలుసా, నీకు వాడు నాని ఇంకా హీరోయిన్ తోని మంచి మౌంటాజెస్ ఉంటాయి కదా సాంగ్స్, అవన్నీ అవి స్టార్టింగ్ 10 minutes చూపించి వాళ్ళు ఒక మంచి రొమాంటిక్ సీన్లు ఉన్నప్పుడు కట్ అయిపోయి నాని టోటల్ విలన్ ఉన్నప్పుడు ఒక కిల్ చేస్తాడు. అట్లాంటిది అయ్యి వచ్చింది. అరే నేను ఒక సపరేట్ స్క్రీన్ అయ్యా అనుకో, ఆ type అనుకో. అయ్యి వచ్చింది. అది అది జనాలకు అర్థం కాలేదు. నేను ఒక స్క్రీన్ ప్లే చెప్తా నీకు. నేను మీకు స్క్రీన్ ప్లే చెప్తా. ఫస్ట్ అది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అది ఏదైతే ఉంటుందో వాళ్ళ జర్నీ లవ్ స్టోరీ స్టార్టింగ్లో ఊహించుకో. ఫస్ట్ సాంగ్ అయిపోతుంది. సాంగ్ అయిపోగానే వాడు నాని ఆర్మీకి వెళ్తాడు మళ్ళీ. ఓకే లీవ్స్ కోసం కొట్లాడుతుంటాడు. బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కి వచ్చేటప్పుడు ఒక బ్లాస్ట్ అవుతుంది. కట్ సుధీర్ ఎంట్రీ 1 అయిపోతాయి. నాని ఫస్ట్ కిల్ వేరే బియర్డ్ లుక్ లో ఇస్తాడు. యాక్సిడెంట్ తర్వాత ఏమైంది నువ్వు ఇట్లా టెన్షన్ బిల్డ్ చేయొచ్చు కానీ చెయ్యాలనుకోలేదు. బాగుంటుంది. ఈ స్క్రీన్ ప్లే ఒకసారి ట్రై చేయండి. నేను ఏమంటాను తెలుసా, అప్పుడు నువ్వు వాడు ప్రమోట్ చేసిన సైకో కిల్లర్ అని ప్రమోట్ చేసుకుండు కదా, నువ్వు అప్పుడు మొత్తమే చేంజ్ చేయాల్సి వస్తుంది స్టార్ట్ నుంచి. సో ఒక్క నిమిషం ప్లానే వాడు సైకో కిల్లర్. ప్రతి పోస్టర్ ట్రైలర్ లో వాడు సైకో కిల్లర్. ఎగ్జాక్ట్లీ. నీకు వాళ్ళు ఏం ప్రమోట్ చేసుకుంది తెలుసా, వీళ్ళు నాని అనే యాక్టర్ సైకో కిల్లర్ గా ప్లే చేస్తుండు అని చెప్పి ప్రమోషన్ అట్లా స్టార్ట్ చేసినారు. యా బట్ ట్రై టు సీ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు అయిపోయింది కరెక్షన్స్ చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన స్క్రీన్ ప్లే ఫాలో అయితే అప్పుడు రివెంజ్ సినిమా అవుతున్నా. రివెంజ్ సినిమా ఇట్ ఈస్ అ రివెంజ్ స్టోరీ బ్రో. నీకు లాస్ట్ వరకు నేను అదే అంటున్నా కదా, నేను డిసప్పాయింట్ అదే. వై స్కిల్లింగ్ అని చెప్పి నీకు సెకండ్ హాఫ్ లో చూపిస్తాడు. నీకు జస్టిఫికేషన్ లాస్ట్ లో ఇస్తాడు. అరే మళ్ళీ ఎందుకురా సైకో కిల్లర్ నువ్వు ప్రమోట్ చేసుకుంది? రాంగ్ మార్కెటింగ్. అదే పాయింట్, రాంగ్ మార్కెటింగ్. నువ్వు రివెంజ్ మూవీ అనే చెప్పుకుంటే ఇంకా బాగుంటుండే. నువ్వు అన్నా చూసినావు స్టార్టింగ్ లవ్ స్టోరీ పెట్టేస్తే అని చెప్తాను. ఐ మూవీ లెక్కనే ఉంటుంది. ఐ మూవీ లెక్క ఇంకోటి ఏంటంటే మనం అంత విలన్ చూడలేము. అప్పుడు సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ ఎగ్జాక్ట్లీ. నేను అదే అంటున్నా, వాళ్ళ ప్రమోషనల్ మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ టైం నాని యాక్టర్ విలన్ లెక్క వస్తుండు, బట్ క్లిక్ బైట్ అయ్యింది లాస్ట్ కి, బొక్క పడ్డది. నా రికమెండేషన్ 1 నేను ఒక్కండి. సారీ రికమెండేషన్ ఇవ్వమంటున్నా. అండర్ రేటెడ్ సారీ కొద్దిగా కొంచెం మస్తు. టైం 5 అవుతుంది గాయస్, మేము పడుకోకుండా. మేము అసలు స్టార్ట్ చేసింది 9 o'clock, కానీ వీడియో స్టార్ట్ చేసింది 3:30కి. అరే కాదురా బాబు, పెప్సీ తాగిన మత్తుకుంది అంటే మా అమ్మ మందు తాగుతున్నా. పెప్సీ నాన్ ఆల్కహాలిక్స్. మై అండర్ రేటెడ్ ఫిలిం ఈజ్ మహేష్ బాబుస్ 1 నేను ఒక్కడి. ఓకే నిజంగా బాగుండు. వై 1 నేను ఒక్కడినే అని అంటే ఫస్ట్ మహేష్ బాబు యాక్టింగ్. ఓకేనా, చాలా కన్ఫ్యూజ్. ఆబ్వియస్లీ ఏది కన్ఫ్యూజ్ కాదు, ఇంకోటి చాలా ప్లాన్ మూవీ అది. నీకు తెలుసా బ్లాంక్ ఫేస్ కన్ఫ్యూజ్ ఉండదు ఆడ.
నేను అదే అంటున్నా ఎగ్జాక్ట్లీ. అటేదే కొనలే మహేష్ బాబు కన్ఫ్యూజ్ స్టేట్ లో కూడా ఇటు చూడు. ఇట్లా అనుకుంటూ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అబ్బా. నేను ఎక్కడ నాకు అర్థం కాలేదు తెలుసా, ఎవడు పోసాన కృష్ణమూర్తి అంటాడు చూడు ఒక సీన్ లో, సమీర ఎవరు టూడ్ అని అంటాడు హీరోయిన్ లేదా ఇక్కడ సెల్లర్ లో కదా, సెకండ్ హాఫ్ లో కదా, సెకండ్ హాఫ్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఇల్లే. నువ్వు ఎక్కడ డ్యూడ్ నువ్వు ఒక్కడిగా మాడుతున్నావు అంటున్నాడు. అయ్యి పైరా కొంచెం మనకే అంటే ఇప్పుడు హీరోయిన్ ఇల్లే. ఒకసారి చెప్పాలంటే రాజా సాబ్ లాంటిది ఉండి చూసినావా? దేన్ని దేంతో అరే మొత్తం వినండ్రా మళ్ళా ఇదే ఒకటి అదే మొత్తం వినండ్రా. ఇప్పుడు గెస్ట్ అపియరెన్స్ గా రాధా సాబ్ వస్తుంది. అరే మొత్తం వినండ్రా. అరే ఇంకొకటి ఏంటంటే సీన్ దాంట్లో ఇంటర్నల్ బ్యాంక్ వస్తుంది నీకు, ఇంటర్వెల్ షూట్ చేస్తాడు విలన్ ని. ఓకే మనకు కూడా అనిపిస్తుంది ఆ టైంలో, వాడు క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయి వానికి అప్పుడప్పుడు. నీకు ఫస్ట్ సీన్ లో వాడు మళ్ళా వచ్చిండే మహేష్ బాబు, నీకు చెప్తున్నా అక్కడ మహేష్ బాబుతో మనం కూడా కూర్చొని సినిమా చూస్తున్నట్టే ఉంటది. సౌండ్ రాకూడదే అంటే హీరోయిన్ వచ్చి అడుగుతాయి కదా సౌండ్ వచ్చింది అని చెప్పి, విలన్ సౌండ్ వచ్చింది ఊరుకొస్తుంది బాత్రూమ్ చేస్తే వాడు నిజంగా అక్కడే ఉంటాడు. వాడు ఎట్లా అంటే బాత్రూమ్ వాడు గడి పెట్టుకొని ఇది నా హెలిజేషనే కదా నువ్వు లేవు కదా అంటే వాడు మాట్లాడు ఇట్లా అంటే కదా చెప్పి అప్పుడు హీరోయిన్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ రాదురా, వాడు చంపేస్తాడు. చంపేసి బయటకు వచ్చిన తర్వాత సౌండ్ విన్ వస్తుంది. ఇంటర్వెల్ కాదు, ఆ ఇంటర్వెల్ మొత్తం ఎంత చిల్లు ఉంటది అంటే అంత ఇంటెన్స్ ఇంటర్వెల్ అది. వాడు కన్వీ షూట్ చేస్తుంటాడు, ఇక షూట్ చేస్తుంటాడు ఒక సెకండ్ లా ఒక్కటే షూట్ చేస్తాడు, షూట్ చేస్తుంటాడు కరెక్ట్. వాడు ఇంటర్వెల్ పడే ముందే ఇట్లా షూట్ చేస్తూనే ఉంటాడు. వీడు చంపేశాను సమీరా, వీడు బతికే ఉన్నాడు సమీరా, వీడు రాడంగా షూట్ చేస్తుంటాడు. ఆమెకి ఏం చెప్పాలి తెలియక ఇట్లా భయపడుతుంటది. ఆమె లాస్ట్ కి తెలుస్తుంది వాష్రూమ్కి వెళ్ళి బయటకు సౌండ్ రాకూడదు. నాకు ఆ 2 షార్ట్స్ కొద్దిగా షాకింగ్ నాకు. ఏది అదే ఇది ఇంకా సమీర్ ఎవర్ డూడ్, అది ప్లాన్ ఉంటుంది కదా కిడ్నాప్ ప్లాన్. బట్ ఫ్రీ అసలు ఇంటర్వెల్ ఎంత క్రేజీ ఉంటది అది, చిల్ చాలా చిల్లు ఉంటాడు. స్టార్టింగ్ లో కూడా వాడు కాదు ఇంటర్వెల్ అప్పుడు ఏమైతుంది అంటే వాడు వాష్రూమ్కి వెళ్తాడు, అప్పుడే తెలుస్తుంది ఇద్దరు వాష్రూమ్ లోనే ఉన్నారని చెప్పి. వాళ్ళు ఆడ నుంచి వెనకాల నుంచి వస్తుంటాడు. మహేష్ బాబు మిర్రర్ లో చూసి మళ్ళీ వచ్చారా అంతే. అక్కడ టాయిలెట్ సీట్ లో వాడు కూర్చొని ఉంటాడు, టాయిలెట్ పోస్తుంటాడు, కూర్చోబెడతాడు వాళ్ళు, కూర్చోబెడతాడు తర్వాత కూర్చో ఇక్కడ వాడు టాయిలెట్ పోసుకుంటుంటే మహేష్ బాబు వెనకాల నుంచి ఏదో అంటాడు, అంటే ఏదో లాంగ్వేజ్ లో హలో అంటాడు. అయితే వాడు ఇట్లా తిరిగి గన్ ఇట్లా తీయడానికి వాడు షర్ట్ ఓపెన్ చేస్తాడు. మహేష్ బాబు గన్ను గుంజుకొని వాడు గన్ను గుంజుకొని వాడికి ఏం పెడతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కామెడీ. కూర్చోబెట్టి డాక్టర్ గోర్లు ఇచ్చాడు నాకు, వేసుకుంటే కనిపించవంట, వేసుకుంటే నువ్వు కనిపిస్తున్నావు మళ్ళీ. అయితే మళ్ళీ ఇంకో డైలాగ్ అంటాడు, ఈ గోర్లీ చచ్చిపోతావా లేకపోతే ఈ గోర్లీ తినిపించిన, ఈ గోళీలు తిని మాయమవుతావా లేకుంటే ఈ గోళీలు చంపాను. అయితే నేను నిజం అని ఒత్తుకుంటాడు వాడు. నిజం కాదు, వాడు ఊపిరి తీసుకుంటుంటాడు. అబ్బా ఇట్లా ఊపిరి తీసుకుంటుంటాడు. అయితే మహేష్ బాబు క్రేజీ డైలాగ్ అంటాడు, నువ్వు ఊపిరి తీసుకుంటున్నందుకు కాదురా, నేను ఊహించుకుంటున్నందుకు నువ్వు బతుకుతావు అంటాడు.
ఎంత అంటే అరే అరే ఆడ నిజమైన పర్సన్ ఉన్నాడు అని మనకు తెలుసు. మనకు కూడా తెలియదు. మనకు తెలుసు అప్పుడు, దానికంటే ముందే రివీల్ అవుతుంది. సమీరా వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళ ఓనర్ వాళ్ళ ఇంటికి వాడు వస్తాడు. నాకు కరెక్ట్ గుర్తురా సీన్. ఆ సీన్ ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది నాకు. నవీన్ పోలీ శెట్టి డెబ్యూ లైఫ్ ఇస్ సార్ లైఫ్ దానిలో మొన్న యూట్యూబ్ లో ర్యాండమ్ ఒక క్లిప్ ప్లే అయ్యింది. నవీన్ అసలు నవీన్ లెక్కనే ఉన్నాడు. మొత్తం పీరియడ్ వేసుకొని మా నాన్న చంపేసిన బ్రో అంటే నేను మీ మా నాన్న చంపేసిన కాబట్టి నేను ఇట్లా నీ ఎంట కొట్టా అంటే లాస్ట్ ఇయర్ కార్ తీసుకొని నేను మీ నాన్న చంపలేదు అని వెళ్ళిపోతాడు. నాకు ఇంకో సీన్ కూడా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అక్కడ ఎవరో వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ చచ్చిపోయింది ఇంకా రాదు చనిపోయింది. పీక్ యాక్టింగ్ అబ్బా, అది కాదు పీక్ బీజిఎం కూడా ఎండింగ్ ఈస్ పీక్ యాక్టింగ్. సినిమా మొత్తం గురించి చెప్తున్నా భయ్యా నేను. ఆ బుక్ ఉంటుంది చూడు, బుక్ చదువుతాడు చూడు, ఎండింగ్ ఇట్లా పట్టుకొని ఏడ్చేస్తాడు. ఎండింగ్ అదే వానికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ ఫోటోస్ అది గుర్తుందా? రూట్ గుర్తుపెట్టుకుంటే సాంగ్ గుర్తుపెట్టుకుని ఇంటికి వస్తాడు. అయితే ఆ బుక్ లో చదువుతుంటాడు, కళ్ళ నీళ్ళు ఇక్కడికే ఆగిపోతుంది సేపటి వరకు, బయటకు రానియాడు. అయితే నేను మొన్న ఒక చిన్న షార్ట్స్ చూస్తుంటే అందులో చెప్పిండు అది నిజంగా గౌతమ్ రాసినది, ఆయన ఫీలింగ్స్ రాసిండు, అది సుకుమార్ ఇచ్చిండు చదువుకోమని చెప్పి. అది రియల్ గా మహేష్ బాబు అట్లా యాక్టింగ్ చేసిందంట బాధేసి. అవును. అండ్ నేనేం చెప్తా అంటే అది లేకపోయినా మహేష్ బాబుకి ఆ కెపాసిటీ ఉంది చేసేది అంత యాక్టింగ్. కాదండి ఈజీగా చేస్తాడు. ఈజ్ అన్ ప్రూవెన్ యాక్టర్ బ్రో, పాన్ ఇండియా యాక్టర్. నీకు దాని తర్వాత మళ్ళీ అర్థమవుతా బాబాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా, అక్కడ కూడా అంతే కదా. బాబుకి ఎక్స్ప్లెయిన్ చేసి నీకు అందులో ఒక డీటెయిలింగ్, ఇది కూడా నేను యూట్యూబ్ లో చూసిన షార్ట్ లో, అక్కడ నీకు గోల్డెన్ రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అందరూ సమిట్ అన్ని కంట్రీస్ ఉంటాయి చూడు లాస్ట్ కి, అందులో నీకు ఆ గోల్డెన్ రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాప్ కొట్టేది ఎవరు చెప్పు? ఆఫ్రికన్ వాడు. ఎందుకు తెలుసు? ఆఫ్రికాలో రైస్ ప్రాబ్లం ఉంటది. ఆ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది. నేను అదంటున్నా, నేను డీటెయిలింగ్ గురించి అంటున్నా. నీకు ఆఫ్రికా నోట్ నిల్చొని చప్పట్లు కొడదు, అప్పుడు అందరు లేస్తారు. ఎందుకంటే వాడికి ఆ ప్రాబ్లం తెలుసు, సొల్యూషన్ ముంగట్నే ఉందని చెప్పి వాడు హ్యాపీనెస్ తో కొడతాడు. అవును, పీక్ డీటెయిలింగ్ అబ్బా, అది ఎవరికి అర్థం కాలేదు సినిమా. ఇప్పుడు వస్తే ఐ థింక్ చాలా మంచి సినిమా. నీకు ఆ టైంకి అంత ఎక్స్పోజర్ లేకుండా కదా. అండ్ హీరోకి డిఫెక్ట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ. బట్ సుకుమార్ అన్ని డిఫెక్ట్ పెడతాడు కానీ ఇది మరి పీక్ డిఫెక్ట్ ఉంటుంది. మరీ కన్ఫ్యూజ్డ్ గా చూపించారు. ఆర్యా 2 లో వానికి కొద్దిగా సైకో లెక్క బిహేవ్ చేస్తాడు కదా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, అది కూడా డిఫెక్టే. అటాచ్డ్ ఉంటాడు, డిఫెక్టే కదా అది. నువ్వు ఏదైనా ఇప్పుడు పుష్ప తీసుకో, అందులో నీకేంటిది షోల్డర్ ఇంజరీ. 1 అప్పుడున్న టైంకి అప్పుడు ఎక్కువ డిఫెక్ట్ గా చూపించేసి హీరోని, అంటే అంత హాలీవుడ్ లెవెల్ ఎక్స్పోజర్ లేకుండా కదా మనకి. ఎస్, ఐ థింక్ మనకి డిఫెక్ట్ క్రియేట్ చేస్తారేమో కదా. హాలీవుడ్ లెవెల్ ఎక్స్పోజర్ ఉండే, బట్ అందరికి లేకుండా వాళ్ళు అందరికి లేకుండా అంటే వానికి ఉంటుందా లేకపోతే క్రియేట్ చేస్తారా? ఏంది క్రియేట్ చేయరు, ఉంటది స్టార్టింగ్ లో ఉంటది రా. ఎందుకు తెలుసా నీకు? స్టార్టింగ్ సీన్ లో వాడు కార్ లో వెళ్తుంటాడు చూడు, లైట్స్ వెలుగవు, సౌండ్ రాదు. నీకు ఒక టనల్ నుంచి వెళ్తుంటే కార్ దాంట్లో టనల్ నుంచి వెళ్తుంటే లైట్స్ వెలుగవు, అదే సెన్సార్ లైట్స్ ఉంటాయి. ఆ కార్ వెళ్తుంటే వెలగదు, కానీ మహేష్ బాబు వెళ్తుంటే సెన్సార్స్ వెలుగుతాయి. సో నీకు ఇమాజిన్ చేసుకుంటున్నట్టు ఒక షాడో షాట్ ఉంటది, అక్కడ నుంచి లైట్ వస్తుంది, ఇక్కడ షాడోని చూపిస్తుంటాడు,
కార్ వెళ్తే గుంతలోంచి వెళ్తే వాటర్ స్ప్లాష్ కావు, ఆ, మహేష్ బాబు వెళ్తే- వెళ్తే వాటర్ స్ప్లాష్. అంటే నీకు అప్పుడే చెప్పిండు ఈ డీటెయిల్స్ చూసిన స్టోరీ ఎట్లా చూసిన కిరాక్ నీకు ఇంకో స్టార్ట్ కూడా బియర్, అదే బియర్ది ఉంటుంది చూడు, పక్కలు కొట్టి పొడి చేస్తాడు కదా, నీకు దానికి కూడా రక్తం అంటుకోదు. అంటుకోదు, వచ్చినప్పుడు క్లీన్ ఉంటది. అట్లా వాడు ఫస్టే వానికి ఇమాజినేషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. ఉంటది. అవును. ఎప్పుడు 16 వచ్చినాయి సినిమా, 16, 18, 18. 18 2014 రిలీజ్ అయింది, 26 ఇప్పుడు 12 years. సో గైస్ మళ్ళీ రిలీజ్ అవుతుంది సినిమా, మళ్ళీ రిలీజ్ అవుతుంది. బ్లాగ్ కావాలంటే కమెంట్ చేయండి. ఎస్, బ్లాగ్ కావాలి పక్కా కమెంట్ చేయండి. యా పోదాం, సినిమా బాగుంటది, చాలా ఫస్ట్ బాగుంటుంది. డే ప్రీ ఫ్యాన్ షో పోదాము. సుదర్శన్ థియేటర్, దర్శన ఏది దొరికితే అది. సుదర్శన్ థియేటర్. లేకపోతే అప్పుడు ఏదో మెయిన్ థియేటర్ ఉంటుంది అంటున్నావు కదా. సుదర్శనే మెయిన్ థియేటర్ భయ్యా, మహేష్ బాబు మెయిన్ నచ్చే సినిమా సుదర్శనే. సుదర్శన్. లెట్స్ రాక్ దే. యా. నేను ఒక్క ఫిలిం చెప్తాను, మీరు ఈ ఫిలిం 100% చూసి ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ది రిపబ్లిక్. రిపబ్లిక్ నేను చూడలేదు. నేను కూడా అండర్ రేటెడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ సాయి ధరమ్ తేజ్ది ఫిలిం. అవునా? నీకు సినిమా స్లోగా అవి కొద్దిగా అన్నెసెసరీ బిట్స్ ఉంటాయి కానీ ఎండింగ్ చూస్తే మైండ్ ఫక్ అవుతుంది. అది అవునా? అంత అంటే పొలిటికల్ డ్రామానా? పొలిటికల్ ఇంచుమించు అంతే అనుకో, అంటే ఒక ఊర్లో మరీ పొలిటికల్ ఉండదు. అంటే ఒక ఊర్లో ప్రాబ్లం ఉంటుందా? ఊరు నేను చెప్తాను, ఒక ఊరు ఉంటుందిరా, ఊరు వాళ్ళది ఏంటంటే ఫిషింగ్ వ్యాపారం వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే ఎవరు హీరోదా? ఒక ఊరు ఫస్ట్ కాన్సెప్ట్, ఒక ఊరు చుట్టూ తిరుగుతుంది రిపబ్లిక్ అనేది. ఒక ఊరిలో ఏంటిదంటే వాళ్ళు ఏదైతే నీకు చెరువు ఉంటుందో వాళ్ళు బతుకుతారో అది. నీకు విలన్ ఆమె ఉంటుంది చూడు, రామకృష్ణ విలన్ ఉంటుంది. ఓకే. రామకృష్ణ విలన్ ఉంటుంది. ఆమె ఆ ఊరు వాటర్ని కబ్జా చేసి సమ్ ఫిషింగ్ టైప్ ఏదో చేస్తూ ఉంటుంది. ఫిషెస్తో ఏదో అర్థమైందా? ఏదో సమ్ డ్రగ్స్ టైప్స్ ఏదో చేస్తూ ఉంటుంది. డ్రగ్స్ కాదు కానీ ఏదో దాంతో ఏదో చేస్తూ ఉంటుంది. వింటున్నచ్చు. ఓకే, అయితే ఈ వీళ్ళ ఊరికి ఇది ఒక్కటే బతుకుతారు వాటర్. ఓకే. వీళ్ళకి అది కూడా లేకుండా చేస్తుంది, ఇంకా మొత్తం వాటర్ని పొల్యూట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఇన్ని ప్రాబ్లం ఉంటుంది. సాయిధరం అంతా ఎట్లాంటి పర్సన్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే హీల్ ఫేస్, టిపికల్ హీరో అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే జస్టిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో వాడు పెట్టుకొని ఒక సీన్ ఉంటుంది. వాడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏంటంటే కాన్ క్యారెక్టర్. వాళ్ళ డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఓకే. సాయిధరం తెచ్చుకు అస్సలు నచ్చదు ఇట్లాంటివి. ఓకే, లంచం తీసుకుంటే ముఖం మీద అంట. స్టార్టింగ్ సీన్ ఏముంటుంది తెలుసా, హీ వెంట్ ఫర్ ఓటింగ్, సాయిధరం తేజ్ పేరుతో ముందే ఓటేసి ఉంటుంది. అయ్యో, మండుతుంది. మండు మొత్తం గొడవ పెడతాడు. అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళ డాడీ ఉంటాడు ఓటింగ్ దానికి. ముఖం మీద అంటాడు, నీకు సిగ్గుందా, ఇక్కడ కూడా అమ్ముడిపోయినావా, ప్రెస్ ముంగట్టు తిడుతూ ఉంటాడు. అయ్యో. అయితే నీకు జగపతి బాబు డాడీ జగపతి బాబు స్టోరీ అంటే మెంటల్ అయితే ఉంది దీంట్లో. ఓకే, అయితే చెప్పక. నేను చెప్తాను సినిమా స్టోరీ, నీకు చెప్పినా కూడా మనం చూస్తే నీకు అర్థమవుతుంది నేను చెప్పడం బట్టి. ఓకే చెప్పు. ఓకే, జగపతి బాబు స్టోరీ నేను రివీల్ చేయను. ఆ తర్వాత ఏంటిది, ఇట్లా ఉన్న క్యారెక్టర్ ఒకరోజు ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకో, ఇంటర్వ్యూ వస్తుంది, ఐఏఎస్ ఇంటర్వ్యూ. ఓకే, ఐఏఎస్ ఇంటర్వ్యూ వస్తే ఆ రోజు ఏదో బంద్ జరుగుతుందిరా. బంద్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ నేను దింపుతా అన్నా అని చెప్పి రైల్వే స్టేషన్ దింపుతాడు. వాళ్ళు ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ కోసం ర్యాలీ చేస్తుంటారు బంద్. ఆ మంచి కాన్సెప్ట్ చేసినా కూడా ఆటో డ్రైవర్ని ట్రైన్లో పోతుంటాడు సాయిధరంతే ఉరికిచ్చి కాలబెట్టి చంపేస్తాడు ఆటో డ్రైవర్ని. ఓకే, మెంటల్ కూడా అయిపోతాడు సాయిధరందే. నెక్స్ట్ సాయిధరం తేజ్ ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా చెప్తాడు, ఈ గవర్నమెంట్ ఇంత వేస్ట్, ఏం పీకలేదు అని చెప్పి. అంటే వాడు ఫిక్స్ అయిపోతాడు, ఏంటిది ఇంక నేను ఐఏఎస్ గానే ఏం కాదు బొంగు,
ఇంత తిట్టొచ్చిన తర్వాత ఏమంటారో చేస్తారా? చేయరు. చేయరా? కానీ ట్విస్ట్ ఏంటంటే చేస్తారు. ఏ ఊరికి చేస్తారు, ఏ ఊరికైతే ప్రాబ్లం ఉందో దానికి ఐఏఎస్ చేస్తారు. ఆహా. రమ్యకృష్ణ ఆమె ఎమ్మెల్యే ఉంటుంది, సమ్ పవర్లో ఉంటుంది, ఆమె వర్క్ చేస్తారు. దీంట్లో ఏంటంటే వాడు మస్తు కష్టపడతాడు, ఊరిని విడిపిస్తాడు, ఓకే. ఊరిని ఫ్రీ చేస్తాడు. ఎండింగ్ అదే. దాని తర్వాత ఒక చిన్న బిట్ ఉంటుంది. ఏంది? ఎవరైతే ఆటో డ్రైవర్ చనిపోయిండో ఆయన డాడీ ఉంటాడు. ఆటో డ్రైవర్ వాళ్ళ డాడీ. ఆటో డ్రైవర్ వాడు. ఓకే ఆటో డ్రైవర్ ఏదైతే నీకు ర్యాలీ చేస్తుండో అది వీళ్ళ ఊరు కోసమే. ఓకే ఓకే. సాయిధరం తేజ్ ఒక రోజు ఏంటంటే ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్తే కొంతమంది సేమ్ అదే రమ్యకృష్ణ చేసిన పనులు చేస్తూ ఉంటాడు. వారు ఊరికి వచ్చి వార్నింగ్ ఇస్తారు, ఇప్పుడే ఇంత కష్టపడి మీకు ఇప్పించినాను ఊరు, మీరు మంచి పనులు చేయకుండా ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఎవరైతే ఆటో డ్రైవర్ వాళ్ళ డాడీ ఉన్నాడో వచ్చి చెప్తాడు, ఏమని, మేము చూసుకుంటాము ఇక్కడ నుంచి, ఏం జరగకుండా మేము చూసుకుంటాం, మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు. కానీ ఇది స్పాయిలర్ అలర్ట్ గైస్, చూడకపోతే పక్కా చూడండి. సాయిధరం తేజ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు, వర్షం పడుతుంటది, ఆ చెట్టు పడిపోయి ఉంటది. ఓకే. ఒక చెట్టు పడిపోయి కారు ఆపేస్తారు. దిగితే ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి సాయిధరం తేజ్ చంపేస్తారు. ఎండింగ్ అది. ఈరోజు చనిపోతాడా? ఈరోజు అనిపోతుంది. అంటే నీకు ఎండింగ్ ఏంది, స్వార్థం ఎట్లాంటిదంటే నీకు వాడి ఊరి ఇప్పించినా కూడా నీకు పైసల దగ్గర వాడిని చంపేస్తారు. అయ్యో. ఓకే. డైరెక్టర్ అన్నాడంట, సార్ మీరు ఇక్కడ దాకా తీస్తే సూపర్ ఉంటుంది ఫిలిం, మీరు ఏదన్నా ఈ ఎండింగ్ పెడదామన్నా ఓకే, నాకు ఇక్కడ దాకా గెలుస్తారు చూడు ఊరు, అక్కడ దాకా పెడదామన్నా ఓకే అన్నాడంట సినిమా రిపబ్లిక్. సాయిధరం తేజ్ ఏమన్నాడంటే, అప్పుడన్నా ఆ ఫిలిమే కాదు ఎండింగ్, లేకపోతే నాకు ఈ ఎండింగ్ కావాలి అన్నాడంట. చనిపోయి ఎండింగ్. నీకు అక్కడ అర్థమవుతుంది వాడు ఎంత కష్టపడి జస్టిస్ 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 అని తిరిగితే చివరికి మిగిలింది ఇది. వాళ్ళ డాడీ ప్రాబ్లం కూడా అదే. లాస్ట్కి వాడి బాడీ కూడా దొరకదు. అయ్యో. క్రేజీ ఫిలిం అసలు రిపబ్లిక్ అనేది. ఇంకా ఇంకా చాలా స్టోరీ ఉంటుంది దాంట్లో. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ అంటే మెంటల్ మాస్ ఉంటుంది, ఆమెకు ఒక ప్రాబ్లం వస్తుంది. నీకు నార్మల్ హీరోయిన్ ప్రాబ్లం వస్తే హీరోయిన్ చేస్తాడు, సాల్వ్ చేస్తాడు కదా. ఇక్కడ హీరో ఐఏఎస్ అయ్యండు కూడా ఏం పీకలేడు. బట్ ఎంత రియాలిటీగా చూపిస్తారంటే రిపబ్లిక్ లో, ఓ ఇట్లా కూడా అవుతుందా హీరోయిన్ కి. యాక్చువల్లీ ఇంకా నా దగ్గర మూవీస్ ఉన్నాయి కానీ లెంత్ లాంగ్ అయిపోద్దేమో. ఎవడిగా 2 గంటలు అయినాయి. పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. కమెంట్ చేసి మళ్ళీ డిబేట్ షో కూర్చుంటాం. ఈసారి రాడ్ కూర్చుంటాం. రాడ్తోనే కొట్టుకో. సో గైస్ ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తలేరు, సపోర్ట్ చేయండి కొంచెం. మీకు మీ నుంచి మా నుంచి మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు రాయండి కొంచెం. మా నచ్చితే నాకు నచ్చింది అని చెప్పి రాయండి, నచ్చకపోతే నచ్చలేదని రాయండి, ఏదో ఒక రాయండి. ఏం రాకపోతే ఏం చేయాలో అర్థమవుతుంది గాయస్. అంటే సపోర్ట్ కొంచెం, అంటే మీకు ఏం కావాలి, మీకు ఏం నచ్చేది కావాలి మేము అది చేస్తాం. మా ప్రయత్నం మాది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన గోలా. అండ్ మాలో డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. అవును, వీడియో పేసింగ్ ఎట్లుంది, లైక్ క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, ప్లేయర్స్ ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఆన్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గోలా. బాయ్.